జయబాబా ఆంటీ మ్యూట్ తీసే ఉన్నారు, అన్మ్యూట్ లోనే ఉన్నారు, పాడండి. రికార్డింగ్ కూడా స్టార్ట్ అయింది. జయబాబా. అవతార్ మెహర్ బాబా की जय. శ్రీ మెహరు నీ నామము జిహ్వాకు రుచిగా ఉన్నది. శ్రీ మెహరు నీ నామము జిహ్వాకు రుచిగా ఉన్నది. ఎప్పుడు ఎవ్వేళ మనసు మరువకున్నది. శ్రీ మెహరు నీ నామము జిహ్వాకు రుచిగా ఉన్నది. మోహాపాశమాని మొలక చెరచుమన్నది. మోహాపాశమాని మొలక చెరచుమన్నది. కష్ట కామ క్రోధములను తుంచి కొట్టుమన్నది. కష్ట కామ క్రోధములను తుంచి కొట్టుమన్నది. శ్రీ మెహరు నీ నామము జిహ్వాకు రుచిగా ఉన్నది. ఎప్పుడు ఎవ్వేళ మనసు మరువకున్నది. శ్రీ మెహరు నీ నామము జిహ్వాకు రుచిగా ఉన్నది. పామరులతోనూ పొందు పాపమన్నది. పామరులతోనూ పొందు పాపమన్నది. సజ్జనులతోనూ బాహు సౌఖ్యమన్నది. సజ్జనులతోనూ బాహు సౌఖ్యమన్నది. శ్రీ మెహరు నీ నామము జిహ్వాకు రుచిగా ఉన్నది. ఎప్పుడు ఎవ్వేళ మనసు మరువకున్నది. శ్రీ మెహరు నీ నామము జిహ్వాకు రుచిగా ఉన్నది. సుజ్ఞానులకు ఎరుక జాడ తెలియునన్నది. సుజ్ఞానులకు ఎరుక జాడ సులభమన్నది. బాబాను నామస్మరణే ముక్తికి మార్గమన్నది. బాబాను నామస్మరణే ముక్తికి మార్గమన్నది. శ్రీ మెహరు నీ నామము జిహ్వాకు రుచిగా ఉన్నది. శ్రీ మెహరు నీ నామము జిహ్వాకు రుచిగా ఉన్నది. ఎప్పుడు ఎవ్వేళ మనసు మరువకున్నది. శ్రీ మెహరు నీ నామము జిహ్వాకు రుచిగా ఉన్నది. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. మెహర్ బాబా నవ్వులలోన విరిసిన పువ్వులవాన. మెహర్ బాబా నవ్వులలోన విరిసిన పువ్వులవాన. నా పూర్వ పుణ్యమో ఈ జన్మ ఫలితమో పిలిచి ప్రేమనొసగేవాడు బాబా ఒక్కడే. మెహర్ బాబా ఒక్కడే. బాబా ఒక్కడే. మెహర్ బాబా ఒక్కడే. మెహర్ బాబా నవ్వులలోన విరిసిన పువ్వులవాన. ఒకనాడు రాముడై అలనాడు కృష్ణుడై ఈనాడు మెహరుడై వెలసేను దైవమై. బాబా ఒక్కడే. మెహర్ బాబా ఒక్కడే. బాబా ఒక్కడే. మెహర్ బాబా ఒక్కడే. మెహర్ బాబా నవ్వులలోన విరిసిన పువ్వులవాన.
మస్తులను కావగా కుష్టులను బ్రోవగా పేదలను ప్రేమతో ప్రేమించి వచ్చిన మౌనావతారుడే ప్రేమి దైవము మెహర్ బాబా దైవము ప్రేమి దైవము మెహర్ బాబా దైవము మెహర్ బాబా నవ్వులలోన విరిసిన పువ్వులవాన అజ్ఞానమందున పడియున్న జగతిని మేల్కొల్పవచ్చిన మౌనావతారుడే బాబా దైవము మెహర్ బాబా దైవము బాబా దైవము మెహర్ బాబా దైవము మెహర్ బాబా నవ్వులలోన విరిసిన పువ్వులవాన మెహర్ బాబా నవ్వులలోన విరిసిన పువ్వులవాన అవతార్ మెహర్ బాబా की जय। अवतार मेहर बाबा की जय। జన్మకిదే సత్పాట కైవల్యముంది బాట మోక్షారంభౌ మానవ జన్మ చేయకుమారుధా ఈ జన్మకిదే సత్పాట కైవల్యముంది బాట మోక్షారంభౌ మానవ జన్మ చేయకుమారుధా పరబ్రహ్మ పరమాత్మ మెహర్ బాబా రూపము దాల్చి పరబ్రహ్మ పరమాత్మ మెహర్ బాబా రూపము దాల్చి ఈ సృష్టి వినాశవసాన కాలమున ప్రేమ బీజములు నాటే ఈ సృష్టి వినాశవసాన కాలమున ప్రేమ బీజములు నాటే జయ జయలు జయ జయలు జగదీశ్వరునకు జయ జయలు అంజేలు అర్పించుమురా పావనమౌని జన్మ చేయకుమారుధా చేయకుమారుధా ఈ జన్మకిదే సద్బాట కైవల్యముందే బాట మోక్షారంభౌ మానవ జన్మ చేయకుమారుధా స్వమతములను విడనాడే అభిమతమేమియు లేదు స్వమతములను విడనాడే అభిమతమేమియు లేదు ఆయా మతముల నిజ ధర్మములను ఆచరించుచుండు ఆయా మతముల నిజ ధర్మములను ఆచరించుచుండు జయ జయలు జయ జయలు జగదీశ్వరునకు జయ జయలు అంజలి మూర్తి అర్పించుమురా పావనమౌని జన్మ చేయకుమారుధా ఈ జన్మకిదే సద్బాట కైవల్యముందే బాట మోక్షారంభౌ మానవ జన్మ చేయకుమారుధా స్వార్థరహితమో సేవ దైనందిన సఖీయ ధర్మం స్వార్థరహితమో సేవ దైనందిన స్వకీయ ధర్మం నిష్కామ సేవ మనసార ప్రేమతో ఆచరించుచుండు నిష్కామ సేవ మనసార ప్రేమతో ఆచరించుచుండు జయ జయలు జయ జయలు జగదీశ్వరునకు జయ జయలు అంజలి మోటి అర్పించుమురా పావనమౌని జన్మ చేయకుమారుధా ఈ జన్మకిదే సద్బాట కైవల్యముందే బాట మోక్షారంభౌ మానవ జన్మ చేయకుమారుధా
బాబా బాబా అనుచు 14 సార్లు ప్రతిదినము బాబా బాబా అనుచు 14 సార్లు ప్రతిదినము నిర్మల చిత్తుడవై ప్రభునామము సంస్మరించుచుండు నిర్మల చిత్తుడవై ప్రభునామము సంస్మరించుచుండు జయ జయలు జయ జయలు జగదీశ్వరునకు జయ జయలు అంజలి మోటి అర్పించుమురా పావనమౌని జన్మ చేయకుమా వృధా చేయకుమా వృధా ఈ జన్మకిదే సద్బాట కైవల్యముందే బాట మోక్షారంభౌ మానవ జన్మ చేయకుమా వృధా చేయకుమా వృధా శ్రీ మెహర్ బాబా పిలుపు లోకాలకెల్ల మేల్కొలుపు శ్రీ మెహర్ బాబా పిలుపు లోకాలకెల్ల మేల్కొలుపు సమయము మించే తరుణమిదే విడనాడపోయి అవకాశం సమయము మించే తరుణమిదే విడనాడకోయి అవకాశం జయ జయలు జయ జయలు జగదీశ్వరునకు జయ జయలు అంజలి మోటి అర్పించుమురా పావనమౌని జన్మ చేయకుమా వృధా చేయకుమా వృధా ఈ జన్మకిదే సద్బాట కైవల్యముందే బాట మోక్షారంభౌ మానవ జన్మ చేయకుమా వృధా చేయకుమా వృధా చేయకుమా వృధా చేయకుమా వృధా ఈ జన్మకిదే సద్బాట కైవల్యముందే బాట మోక్షారంభౌ మానవ జన్మ చేయకుమా వృధా 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 అవతార్ మెహర్ బాబా की जय జై బాబా జయశ్రీ జై ఆంటీ బాబా. అండ్ గీత ఆంటీ జై బాబా చాలా చక్కగా పాడారండి. ఇప్పుడు మంజుషా గారు అండ్ మురళి అంకుల్ ఇద్దరు జై బాబా. మనం ఇంతవరకు ఢిల్లీ ఈతన్ గారి మెమరీస్ ఆఫ్ మెహర్ బాబా చదువుకుంటున్నాం. అయితే ఇప్పటి వరకు మనం చెప్పింది ఏంటంటే అన్ప్లాన్డ్ జర్నీలో ఉన్నాము. ఇంకా ఇవిడ బాబాని ఇంకా కొద్ది నెక్స్ట్ చాప్టర్ లో వస్తుంది దగ్గరలో. బాబాని కలవలేదు, కానీ బాబా ఏం చేశారంటే కలిసే ముందర ఇన్స్ట్రుమెంట్స్ ఈవెన్ అక్కడికి ఇక్కడికి లైక్ రిలీజియస్ సైన్స్ విధానాల్లో మనుషులు పరిచయాలు అయ్యి అక్కడ కనెక్షన్స్ అవి ఆయనకి దానికి మెహర్ బాబా ఆ కనెక్షన్స్ అవి సెటప్ చేస్తున్నారనమాట. ఈ ప్రయత్నంలో ఈవిడ న్యూయార్క్ వెళ్ళింది కదా, న్యూ హ్యాంప్షైర్ వెళ్ళి ఒక కాన్ఫరెన్స్ కి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ పరిచయం అవుతుంది, లిండ్ అని. అది ఆవిడ పరిచయం అయ్యి ఫ్రెండ్ అయిపోతుంది, బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోతారు. అయితే వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత ఈవిడ్ని కలిసిన కొన్ని నెలల్లోనే ఈవిడ పనిచేస్తున్న స్టూడియో మూసేసి పాపం మళ్ళీ ఉద్యోగం లేకుండా పోతుంది. తర్వాత చదువుదాం. After Lynn and I returned to New York from the New Hampshire conference, she and I and Andy would meet regularly to discuss mental science and healing treatments. We were searching for a method that would bring better results than we were getting from our meditations and practice. We decided that what we needed was more power, and that the best way to generate it was to work with more people, specifically with those who believed as we did and who were interested in the same goals. వీళ్ళు ఈవిడ వచ్చిన తర్వాత న్యూ హ్యాంప్షైర్ నుంచి న్యూయార్క్ నుంచి తిరిగి వచ్చేసారు న్యూయార్క్ కి. కానీ లిన్ను ఈవిడ విల్లీ అండ్ యాండీ ముగ్గురు రెగ్యులర్ గా కలుస్తూ ఉండి మెంటల్ సైన్స్, ఈ హీలింగ్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ ఎక్కువగా చర్చించుకుంటూ ఉండేవారు. అయితే వీళ్ళ ముగ్గురు మాట్లాడుకునేటప్పుడు ఈ ధ్యానము
ఈ ఏకాగ్రత ఇవన్నీ ఇవేవి కాకుండా వీటికంటే మంచి ఫలితాలను ఇచ్చే వేరే ఏదైనా ఒక కొత్త మెథడ్, ఒక విధానం కోసం పరిశోధనలు చేస్తూ ఉండేవారట ముగ్గురు. మనకి ఇంకా పవర్ కావాలి, అయితే అది ఉత్పత్తి చేసే విధానాల్లో ఉత్తమమైనది ఏమిటి అంటే ఇంకా ఇంకా చాలా మంది మనుషులు కావాలి, ఒక మైండ్ కాదు, ఇంకా చాలా మంది కావాలి. అది కూడా ప్రత్యేకంగా వీళ్ళు ఏది నమ్ముతున్నారో వాళ్ళు కూడా అదే నమ్మాలి. వాళ్ళ ఆసక్తులు, వాళ్ళ లక్ష్యాలు అన్నీ కూడా వీళ్ళ గ్రూప్ వాళ్ళలాగానే ఉండాలి అని వాళ్ళు ఒక నిర్ణయానికి ముగ్గురు వచ్చారు, మనకి ఇంకా మనుషులు కావాలి అని. Lynn said she knew a man, a Mr. Friedrich, a former editor of Printers Inn, whom she described as interesting, an intellectual, a dynamic speaker, and most importantly, someone who knew a great many people. Perhaps through him, we could find those who would be good for our purposes. It was decided that Lynn would invite Mr. Friedrich and several of his friends to Lynn's apartment for an evening of conversation, entertainment, and refreshment. అయితే వీళ్ళు ఇలాగా మాట్లాడుకుంటున్నప్పుడు అప్పుడు లిన్ చెప్పింది, తనకు ఒక మిస్టర్ ఫ్రెడరిక్ అని ఒక పెద్ద మనిషి, ఒక అతను తెలుసు. అతను ప్రింటర్స్ ఇంక్ అనే ఒక కంపెనీకి, అతను పబ్లిషింగ్ కంపెనీ, అతను ఫార్మర్ మాజీ ఎడిటర్, సంపాదకుడు అని ఒక గొప్ప చాలా తెలివైన వాడు, ఒక మేధావి, చాలా ఇంట్రెస్టింగ్ గా చురుగ్గా ఉంటాడు, డైనమిక్ గా ఉపన్యాసాలు అవి ఇస్తూ ఉంటాడు అని చెప్పింది. అన్నిటికంటే ముఖ్యంగా అతనికి చాలా మంది తెలుసు, చాలా మందితో అతనికి పరిచయాలు ఉన్నాయి. అతని పరిచయాల ద్వారా మనం ఇంకా ఇంకా చాలా మందిని కలుస్తాం కదా, బహుశా వాళ్ళలో మనకి ఎవరు పనికొస్తారో, మన ఆలోచన విధానాలు ఉన్న వాళ్ళు ఎవరో కూడా మనం అలా కనుక్కోవచ్చు కదా, తద్వారా మనం అనుకున్నది సాధించవచ్చు కదా అని చెప్పింది. అలా అనుకుని వీళ్ళు ఇలా నిర్ణయం చేసుకున్నారు. ఏమనుకున్నారంటే లిన్ను తన ఫ్లాట్ కి, అపార్ట్మెంట్ కి మిస్టర్ ఫ్రెడరిక్ ని, అతనికి చాలా మంది ఉన్న స్నేహితుల్ని ఒక సాయంత్రం ఆహ్వానించి కొంచెం పలహారాలు, ఏవో స్నాక్స్, కొంచెం ఎంటర్టైన్మెంట్, ఏదో వినోదం, కొంచెం సంభాషణలు, ఇలాంటివన్నీ ఏర్పాటు చేయడానికి వాళ్ళు ముగ్గురు డిసైడ్ చేసుకున్నారు. లిన్కి అతను తెలుసు కాబట్టి. The evening was arranged and Mr. Friedrich gave a talk about which I remember nothing. He then cooked a delicious meal, which we all enjoyed very much. After that, we met bi-weekly at Lynn's apartment, following much the same program. But after several months, Andy, Lynn, and I still had not found the people we were looking for. One night, Mr. Friedrich suggested that we have his daughter, Phyllis, an editor and writer, come and give a talk because we must be tired of hearing him all the time. He told us that she had met a spiritual master from India who seemed to be having a good influence on her, although he assured us that he himself did not find the master's philosophy appealing. We all agreed that having Phyllis Friedrich talk might prove to be an interesting evening, and so it was arranged. అయితే అలాగే అనుకున్నట్టుగా ఈవిడ అరేంజ్ చేసింది ఈ లిన్ను వాళ్ళ ఇంట్లో. అలాగే అనుకున్నట్టుగా ఒక సాయంత్రం ఈ మిస్టర్ ఫ్రెడరిక్ గారు టాక్ ఇచ్చారు, మాట్లాడారు. అతను ఏం మాట్లాడారో గుర్తులేదు, కానీ ఈవిడికి మంచి రుచికరమైన ఏదో వండారు, అందరూ చాలా ఆనందించారు అని చెప్పింది. ఆ తర్వాత కూడా వారం వారం వీళ్ళు ఇలాగే లిన్ వాళ్ళ అపార్ట్మెంట్ లో ఇలాగే కలుస్తూ ఉండేవారు. ఇదే ప్రోగ్రామ్ నడుస్తూ ఉండేది, ఇదే సేమ్ ప్రోగ్రామ్. అతను ఏదో రావడం, ఏదో కొంచెం వండుకోవడం, మాట్లాడుకోవడం ఇలాగే జరిగేది. ఇలా కొన్ని నెలల తర్వాత గడిచిన తర్వాత ఈ లిన్ను ఇవిడ అంటోంది, లిన్ను, యాండీ, నేను, మా ముగ్గురికి ఎవరి కోసం అయితే చూస్తున్నామో మా మైండ్ సెట్ లో ఉన్న వాళ్ళు ఎవళ్ళు కనిపించలేరు అని ఈవిడ అంటున్నారు అనమాట.
అయితే ఒక రాత్రి ఏమైంది, ఈ మిస్టర్ ఫ్రెడరిక్ గారు ఒక సలహా ఇచ్చారు. ఎప్పుడు నేనే మాట్లాడుతున్నాను, మీకు అందరికీ విసుగ్గా కూడా ఉండొచ్చు కదా, పోనీ ఒక పని చేయండి, మా అమ్మాయి ఫిల్లిస్ మంచి మంచి రచయిత్రి, బాగా రాస్తుంది, ఆవిడ ఎడిటర్ కూడాను, ఆవిడని వచ్చి మాట్లాడమనండి అని సలహా ఇచ్చారు ఆయన. ఇంకా ఏం చెప్పారంటే, ఈ ఫిల్లిస్ మా అమ్మాయి ఫిల్లిస్ ఇండియా నుంచి ఒక స్పిరిచువల్ మాస్టర్, ఒక ఆధ్యాత్మిక గురువుని కలిసింది, చూడబోతే ఆ స్పిరిచువల్ మాస్టర్ ఈమెను ప్రభావితం చేశారు, కానీ నాకైతే ఆ గురువు గారి ఫిలాసఫీ అంత ఏమీ మంత్రముగ్ధుని చేసేటంతగా ఏం లేదు అని కూడా వీళ్ళకి భరోసా ఇచ్చారు. తనేదో నమ్ముతోంది కాబట్టి తనేదో మాట్లాడచ్చు అని చెప్పారు. సరే అని మేము ఒప్పుకున్నాం. అయితే ఈ ఫిల్లిస్ టాక్ వల్ల అనిపించింది ఈవిడికి, ఈ ఫిల్లిస్ టాక్ వల్ల అది ఏదైనా మంచి ఇంట్రెస్టింగ్ కలిగే సమావేశం, మీటింగ్ అవ్వచ్చు అనుకుంది. అందుకని అలా అరేంజ్ చేశారు. అయితే ఇక్కడ నేను ఫిల్లిస్ ఫ్రెడరిక్ గురించి ఎక్కువ లేదు, కానీ బాబా వాళ్ళకి ఫిల్లిస్ ఫ్రెడరిక్, ఈవిడ ఫిల్లిస్ అనే ఆవిడ చాలా పాపులర్. ఆవిడకి ఎలిజబెత్ ప్యాటర్సన్ తో బాగా పనిచేస్తుంది. యాక్చువల్లీ ఈ ఫిల్లిస్ ఫ్రెడరికే తను ఎలా వచ్చిందంటే, రామకృష్ణ పరమహంసని బిలీవ్ చేసేది. ఈవిడికి అక్కడికి ఎక్కడికో వెళ్తే రామకృష్ణ పరమహంస ఏదో ఒక స్వామీజీ నిత్యానందం ఎవరో అని చదివాను, అతను టాక్ ఇస్తుంటే ఈవిడికి ఆ ఫోటోలోంచి బాబా ఒక ఏదో ఒక పిక్చర్, ఒక ఫోటో కనిపించి ఒక వాయిస్ వినపడింది, ఇది నీ జీసస్ అని ఆవిడకి అర్థం అవ్వలేదు. ఆ తర్వాత బాబాతో వచ్చింది, అది వేరే స్టోరీ. బట్ అలాగా ఈ ఫిల్లిస్ ఫ్రెడరిక్ ఇప్పుడు ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాడు అనమాట బాబా. ఇంకా మనం చదువుదాం ఏమవుతుందో. For some reason, we met at someone else's apartment somewhere on East 47th Street. It was a much larger apartment than Lynn's, and there were many more people, most of whom I had never seen before. There was a grand piano on which some people played their own compositions, others sang, some recited poetry, and there was a great deal of conversation. సరే, ఈ మీటింగ్ అరేంజ్ చేశారు. వీళ్ళ అమ్మాయి వస్తుందని చెప్పగానే, సో ఏదో కారణం వల్ల అప్పుడు మేము ఇంకెవరి వేరే వాళ్ళ ఫ్లాట్ లో, ఎక్కడో ఈస్ట్ 47th స్ట్రీట్ లో ఒక ఫ్లాట్ ఉంది, అక్కడ మీట్ అయ్యారు. అయితే ఇది ఈ లిన్ అపార్ట్మెంట్ కంటే చాలా పెద్ద అపార్ట్మెంట్ అని ఈవిడ చెప్తున్నారు. ఇది లిన్ అపార్ట్మెంట్ కంటే చాలా పెద్ద అపార్ట్మెంట్, చాలా మందే వచ్చారు. చాలా మందిని నేను ఇంతకు ముందు కూడా ఎప్పుడు కలవలేదు. అక్కడ ఒక పెద్ద గ్రాండ్ పియానో ఉంది. అయితే కొంతమంది ఈవిడ వెళ్ళేసరికి కొంతమంది వాళ్ళ మ్యూజిక్ కంపోజిషన్లు ఏవో వాయించుకున్నారు, కొంతమంది పాటలు పాడారు, కొంతమంది ఏవో పోయిటరీలు చదివారు, ఏవో కొంచెం మాటలు నడుస్తున్నాయి, సంభాషణలు అవి ఇవి నడుస్తున్నాయి. ఇది గమనించింది ఆవిడ. Phyllis was the last one on the program. She sat on a cushion on the floor and simply talked about Meher Baba. She didn't understand who Meher Baba was. I'm sorry, I didn't understand who Meher Baba was, but there was something about Phyllis and what she said that impressed me. First, she gave very logical reasons for the existence of suffering, especially that of experimental animals, of the Jews under Hitler and Armenians under the Turks, and of people in general during wars and other catastrophes. These questions had always bothered me, and she was able to answer them. No religious leader has ever been able to do that to my satisfaction. అయితే ఇదే ప్రోగ్రామ్ ఏదో పెట్టారు. అప్పుడు ఫిల్లిస్ అక్కడికి వచ్చింది. ఆ ప్రోగ్రామ్ లో ఆఖరిది ఈవిడదే, ఈ ఫిల్లిస్ది. అయితే ఫిల్లిస్ టాక్ పెట్టారు. ఆవిడ నేల మీద ఒక కుషన్, ఒక దిండి మీద కూర్చుని ఉండి సింప్లీ షీ టాక్డ్ అబౌట్ మెహర్ బాబా, అంటే కూర్చుని ఉండి ఓన్లీ బాబా గురించే మాట్లాడింది. అయితే ఈవిడ అంటోంది, నాకు మెహర్ బాబా ఎవరో అర్థం అవ్వలేదు, కానీ ఫిల్లిస్ లో ఏదో ఉంది,
ఆవిడ చెప్పింది నన్ను చాలా ఇంప్రెస్ చేసింది, చాలా ఆకట్టుకుంది. అసలు మొట్టమొదటి ఏమిటంటే ఈ సఫరింగ్ గురించి లాజికల్ గా ఒక తార్కికంగా వివరణ ఇచ్చారు ఆవిడ. ముఖ్యంగా అప్పట్లో ఈ జంతువుల మీద చేసే ఈ ప్రయోగాలు, తర్వాత హిట్లరు ఈ జ్యూస్ ని పెట్టినటువంటి కష్టాలు, ఈ తురుష్కులు ఉన్నారు కదా వాళ్ళ కింద ఉన్న ఈ ఆర్మేనియన్స్ ఉంటారు వాళ్ళ కష్టాలు, ఇలా ఇంకా ఈ విషయాల గురించి మాట్లాడుతూ, ఇంకా సాధారణంగా జనరల్ గా ఏంటి కెలామిటీస్ విపత్తులు అవి వస్తూ ఉంటాయి, యుద్ధాల్లో ప్రజల యొక్క బాధలు కష్టాలు, వాటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చక్కగా లాజికల్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. అయితే ఈ ప్రశ్నలన్నీ నన్ను ఎప్పుడూ కూడా కలవరపెట్టేవి. ఈ ఫిల్లిస్ మాటల్లో నాకు వీటికి జవాబు దొరికింది. ఏ మతపరమైనటువంటి నాయకులు కూడా నాకు సంతృప్తికరంగా సమాధానం చెప్పలేకపోయారు అని ఇవిడ అంటున్నారు. Second, some of the people at the meeting didn't like the answers Phyllis gave to their questions, and some even became quite angry and abusive. But Phyllis remained unruffled and answered them calmly and gently, no matter how rude they became. Nor, when a difficult question was put to her, did she retreat behind the words, "We just have to believe." I liked her. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ మీటింగ్ కి వచ్చిన కొంతమందికి వాళ్ళు కూడా ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలకి ఈ ఫిల్లిస్ ఇచ్చిన జవాబులు సమాధానాలు నచ్చలేదు. అయితే కొంతమందికి చాలా కోపం వచ్చి తిట్టారు కూడా. కానీ ఫిల్లిస్ కొంచెం కూడా చలించలేదు. వాళ్ళు ఎంత కోపంగా ఉన్నా, ఎంత ప్రశాంతంగా ఉన్నా కూడా చాలా కామ్గా సున్నితంగా జవాబులు చెప్పిందిట. అతి క్లిష్టమైన ప్రశ్నలకు కూడా తన భావాన్ని చాలా సున్నితంగా నొక్కి చెప్పింది. మనం నమ్మాలి అంతే, అంటే వి జస్ట్ హ్యావ్ టు బిలీవ్ అంతే అని చెప్పిందిట. ఆవిడ నాకు చాలా నచ్చేసింది అని అన్నారు. At the end of the evening, Phyllis announced that meetings about Meher Baba were being planned and asked that those interested leave their names and addresses with her, and she would see that they were notified as to dates and places. Lynn and I left our names and addresses. అయితే మీటింగ్ ఆఖరిన ఫిల్లిస్ అనౌన్స్ చేసిందిట, మెహర్ బాబా గురించి, మెహర్ బాబాకి సంబంధించిన మీటింగ్స్ కి ప్లాన్లు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నాకు వాళ్ళ పేర్లు వాళ్ళ చిరునామా ఇస్తే వాళ్ళకి ఆ మీటింగ్స్ ఎక్కడెక్కడ జరుగుతాయో ఆ స్థలాలు ఆ తేదీలు కూడా తెలియజేయబడతాయి అని చెప్పింది. లిన్ను నేను మా పేర్లు అడ్రస్లు ఇచ్చాం అని చెప్పింది. అవతార్ మెహర్ బాబాకి జై బాబా అయిపోయిందంటే ఇంకా నామం ఏం చేస్తారా? పావు గంట కదా అయిపోయింది. జై బాబా జై బాబా జై బాబా. రేపు మనకి లాస్ట్ డే అంటండి. సో టుమారో ఈజ్ అవర్ లాస్ట్ సప్తాహం డే. సో బీ ప్రిపేర్. రేపనే చెప్పారు, బట్ ఐ విల్ డబల్, ఐఎమ్ షూర్ రేపని, బట్ ఐ డెఫినెట్లీ డబల్ చెక్ విత్ దెమ్. ఓకే. జై మెహర్ అవతార్ మెహర్ బాబా की జై. మెహరు బాబా ఇతడు ఆది దేవుడు, ఆది దేవుడు, రామకృష్ణ జీసే సాదే అవతార స్వరూపుడు. మెహరు బాబా ఇతడు ఆది దేవుడు, ఆది దేవుడు, గతమున చేసిన బోధలు మానవాళి మరచి నిదురించు సమయాన మేలు కొల్పనించి. గతమున చేసిన బోధలు మానవాళి మరచి నిదురించు సమయాన మేలు కొల్పనించి. మత జాతి భేదములను తొలగింపగనెంచి, మత జాతి భేదములను తొలగింపగనెంచి, పుడమికి పూనా నగరిలో పుట్టినట్టి ప్రభువు
మెహరు బాబా ఇతడు ఆదిదేవుడు ఆదిదేవుడు రామకృష్ణ జీసస్ ఆది అవతార స్వరూపుడు మెహరు బాబా ఇతడు ఆదిదేవుడు ఆదిదేవుడు ఇలలో మాయను దాటగా సాయపడు దైవము కలిలో మానవుల పాలి కల్ప వృక్షము ఇలలో మాయను దాటగా సాయపడు దైవము కలిలో మానవుల పాలి కల్ప వృక్షము దరి చేరిన వారికిచ్చునితడు దైవ దర్శనము దరి చేరిన వారికిచ్చునితడు దైవ దర్శనము నిరతము కొలచిన వారు పొందునాత్మ విజయం మెహరు బాబా ఇతడు ఆదిదేవుడు ఆదిదేవుడు రామకృష్ణ జీసస్ ఆది అవతార స్వరూపుడు మెహరు బాబా ఇతడు ఆదిదేవుడు ఆదిదేవుడు సర్వభూత సాక్షి ఇతడు సర్వేశ్వరుడితడు సర్వోత్తముడనంచు చాటి చెప్పెనీతడు సర్వభూత సాక్షి ఇతడు సర్వేశ్వరుడితడు సర్వోత్తముడనంచు చాటి చెప్పెనీతడు సర్వమతములు తనవని తెలిపిన పరమేశుడు సర్వమతములు తనవని తెలిపిన పరమేశుడు సర్వమతని కర్పించి ప్రేమ పొందరండు మెహరు బాబా ఇతడు ఆదిదేవుడు ఆదిదేవుడు రామకృష్ణ జీసస్ ఆది అవతార స్వరూపుడు మెహరు బాబా ఇతడు ఆదిదేవుడు ఆదిదేవుడు అవతార్ మెహర్ బాబా की जय जय बाबा जी అవతార్ మెహర్ బాబా की जय షహర్యార్ శ్రీను భానుల నోము పంటగను మేహేరు బాబా మౌనావతారుడు మహిజనించెను మేలు కొల్పగను ఈ మహిజనించెను మేలు కొల్పగను షహర్యారు షిరీను భానుల నోము పంటగను మేహేరు బాబా మౌనావతారుడు మహిజనించెను మేలు కొల్పగను ఈ మహిజనించెను మేలు కొల్పగను విశ్వభారము మోయనొల్లక విశ్వ విభుని చేరి సద్గురు పంచకం విశ్వభారము మోయనొల్లక విశ్వ విభుని చేరి సద్గురు పంచకం విన్నవింప ప్రసన్నుడై ఇలా అవతరించే శ్రీను భానుతను జుడై విన్నవింప ప్రసన్నుడై ఇలా అవతరించే శ్రీను భానుతను జుడై షహర్యార్ శ్రీను భానుల నోము పంటగను మేహేరు బాబా మౌనావతారుడు మహిజనించెను మేలు కొల్పగను ఈ మహిజనించెను మేలు కొల్పగను యుగ యుగంబున అవసరంబున జగతిపై జనించునాతడు మనుజుడై
యుగ యుగంబున అవసరంబున జగతిపై జనించునాతడు మనుజుడై ప్రగతిలో ప్రతి హృదయమందున ప్రేమ బీజము నాటి చనియే ప్రసన్నుడై ప్రగతిలో ప్రతి హృదయమందున నాటి చనియే ప్రేమ బీజము నాటి చనియే ప్రసన్నుడై షహరయారు శిరీను భానుల నోము పంటగను మేహేరు బాబా మౌనావతారుడు మహిజనించెను మేలు కొల్పగను ఈ మహిజనించెను మేలు కొల్పగను అహంకారము నడచునాతడు ఇహ పరార్థములిచ్చునాతడు ఎవరికి అహంకారము నడచునాతడు ఇహ పరార్థములిచ్చునాతడు ఎవరికి సర్వము తాననచు నమ్మి ఆశ్రయించిన వారికి తన శరణు కోరిన వారికి సర్వము తాననచు నమ్మి ఆశ్రయించిన వారికి తన శరణు కోరిన వారికి షహరయారు శిరీను భానుల నోము పంటగను మేహేరు బాబా మౌనావతారుడు మహిజనించెను మేలు కొల్పగను ఈ మహిజనించెను మేలు కొల్పగను ఈ మహిజనించెను మేలు కొల్పగను अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय मेहर अवतार स्वरूपम महि परमात्म स्वरूपम मेहर अवतार स्वरूपम महि परमात्म स्वरूपम मरिरादोयि तरुणं मरुवक चेयुमु स्मरणं मरिरादोयि तरुणं बाबा मरुवक चेयुमु स्मरणं मरि मरि तलचिन धन्यं मानव जन्मे धन्यं मेहरवतार स्वरूपं महि परमात्म स्वरूपं मेहेरु मोहन रूपं बाबा మాటల కందని భావం మేహరు మోహన రూపం బాబా మాటల కందని భావం ఇలపై వెలసిన దైవం ఇకపై అతడే సర్వం मेहरवतार स्वरूपं महि परमात्म स्वरूपं मेहरवतार स्वरूपं महि परमात्म स्वरूपं ప్రేమకు అతడే ఆర్ధం బాబా ప్రేమికులకు పరమార్థం ప్రేమకు అతడే ఆర్ధం బాబా ప్రేమికులకు పరమార్థం ప్రేమించే ప్రతి హృదయం
పరవశమగుటే తాజం మేరవతార స్వరూపం మహి పరమాత్మ స్వరూపం మేరవతార స్వరూపం మహి పరమాత్మ స్వరూపం మానుష వేషముదాల్చి బాబా మస్తుల రక్షణ చేసే మానుష వేషముదాల్చి బాబా మస్తుల రక్షణ చేసే మేరు తోడిదే లోకం ఆ ప్రభు సేవయే లక్ష్యం మేరవతార స్వరూపం మహి పరమాత్మ స్వరూపం మేరవతార స్వరూపం మహి పరమాత్మ స్వరూపం. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇంకొక 2 minutes ఉందండి. ఒక 2 కొటేషన్స్ చదువుతాను, ఇంకా టైం ఉంటే నామం చేస్తాను. జై బాబా. ఐఎమ్ ద వెరీ ఇమేజ్ ఆఫ్ లవ్ అండ్ ఓన్లీ లవ్. మై హోల్ బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ లవ్. ఐఎమ్ నథింగ్ ఎక్సెప్ట్ లవ్. I come out of eternity and am full of bliss. I enjoy bliss infinitely. Meher Baba. This is the beautiful message. And the path through the God-man is available only to those fortunate ones who approach him in complete surrenderance and unwavering faith. Complete surrenderance to the God-man is, however, possibly only to very advanced aspirants. Avtar Meher Baba ki jai. ఇంకొక మెసేజ్ చదువుతాను. ఓకే, అవతార్ మెహర్ బాబాకి జై. నా టైం అయిపోయింది. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా. శిల్ప. బాబా की जय. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. ఈరోజు సప్తాహం 6వ రోజు కార్యక్రమం. మనం మొదటి నుంచి ఇప్పటి వరకు నేర్చుకున్నది రియల్ ఎగ్జిస్టెన్స్, ద రియల్ ఎగ్జిస్టెన్స్, రియల్ లవ్, రియల్ సాక్రిఫైస్, రియల్ రినౌన్సియేషన్, రియల్ నాలెడ్జ్. అంటే ఇప్పటి వరకు నిన్న నాలెడ్జ్ కోసం తెలుసుకున్న తర్వాత మనకి కొద్దో గొప్ప జ్ఞానం వచ్చింది. మరి ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకుని మనం ఇవాళ రియల్ కంట్రోల్ కోసం తెలుసుకుందాము. రియల్ కంట్రోల్ అంటే బాబా ఏం చెప్తున్నారు అంటే, కోరికలలో మునిగిపోకుండా మన ఇంద్రియాలను మనం క్రమశిక్షణలో ఉంచుకున్నప్పుడు మాత్రమే అది రియల్ కంట్రోల్ అవుతుందిట. రియల్ కంట్రోల్ ఈస్ ద డిసిప్లిన్ ఆఫ్ ద సెన్సెస్ ఫ్రమ్ ఇంటెలిజెన్స్ ఇన్ లో డిజైర్స్ విచ్ ఎలోన్ ఎన్ష్యూర్స్ అబ్సల్యూట్ ప్యూరిటీ. మామూలుగా కాదు, అబ్సల్యూట్ ప్యూరిటీ ఆఫ్ క్యారెక్టర్. అంటే మనం ఏ పని చేసినా సరే మనల్ని మనం కంట్రోల్లో ఉంచుకోవాలి. మనం ఎక్కడ ఉంటున్నాము? ఈ ప్రపంచంలో ఉంటున్నాము. ప్రపంచం ఎలాంటిది అని చెప్పారు బాబా? మాయా ప్రపంచంట. అంటే ఈ ప్రపంచంలో మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క ముసుగు వేసుకుని ఉంటున్నాం. మన యాక్చువల్ సెల్ఫ్ మనం ఎలా ఉండాలి అన్న దాంట్లో మనం లేము. ఈ ముసుగులో ఉన్నప్పుడు మనం అహంకారంతో ఉంటాము, ఆడంబరాలను కోరుకుంటూ ఉంటాము. కానీ ఇవన్నిటినీ మనం మర్చిపోయి మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలిగినప్పుడు మాత్రమే ఈ రియల్ కంట్రోల్ మనకి వస్తుందిట. ఈ పాటలోని ఒక్కసారి మనం విందాము, ప్రపంచం ఎలా ఉన్నది అన్నమాట.
అవతార్ మెహర్ బాబా కీ జై. మాయ నుండి విడువడి మేహరుని చేరండి, ప్రేమ తత్వపు బాటలో ఇక సాగిపోరండి. మాయ నుండి విడువడి మేహరుని చేరండి, ప్రేమ తత్వపు బాటలో ఇక సాగిపోరండి. జై బాబా మెహరు బాబా, జై బాబా మెహరు బాబా. ప్రేమ చాటగా పుడమి వెలసిన పుణ్యమూర్తిని, ప్రేమికులకు దాసుడైన దివ్య ప్రియతముని. ప్రేమ చాటగా పుడమి వెలసిన పుణ్యమూర్తిని, ప్రేమికులకు దాసుడైన దివ్య ప్రియతముని. అహంకారము దర్పము ఆడంబరము మాని, అహంకారము దర్పము ఆడంబరము మాని, అవతారుని చేరండి సర్వమర్పించి, మాయ నుండి విడువడి మేహరుని చేరండి, ప్రేమ తత్వపు బాటలో ఇక సాగిపోరండి. జై బాబా మెహరు బాబా, జై బాబా మెహరు బాబా. ప్రేమ నశించిన ఈ యుగమునందునా, ప్రేమ బీజము నాటవచ్చిన పరమ పెన్నిధిని. ప్రేమ నశించిన ఈ యుగమునందునా, ప్రేమ బీజము నాటవచ్చిన పరమ పెన్నిధిని. నీడ కంటే సన్నిహితుడైనట్టి మేహరుని, నీడ కంటే సన్నిహితుడైనట్టి మేహరుని. నిత్యము ధ్యానించి మదిని చింత పొందండి, మాయ నుండి విడువడి మేహరుని చేరండి, ప్రేమ తత్వపు బాటలో ఇక సాగిపోరండి. జై బాబా మెహరు బాబా, 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 జై బాబా మెహరు బాబా. సో ఆల్రెడీ బాబా ఇక్కడ మనకి టిప్ ఇచ్చేశారు. ఇలాంటి మాయా ప్రపంచంలో మీరు ఉన్నారు, వీటన్నిటినీ నిగ్రహించుకుని మీరు నా దగ్గరకు చేరాలి అంటే నా నామమే మీకు శరణ్యం అని కూడా చెప్తున్నారు. మరి బాబా ఎందుకు ఇలా చెప్పారు అంటే, మనంట వన్ హూ కెనాట్ రీస్ట్రెయిన్ హిస్ టంగ్ కెనాట్ రీస్ట్రెయిన్ హిస్ మైండ్, వన్ హూ కెనాట్ రీస్ట్రెయిన్ హిస్ మైండ్ కెనాట్ రీస్ట్రెయిన్ హిస్ యాక్షన్స్, one who cannot restrain his actions cannot restrain himself, and one who cannot restrain himself cannot attain his real infinite self. అంటే మన ఇంద్రియాలని మనం కంట్రోల్ చేసుకోలేకపోతే ఇటువంటివి మనకు సాధ్యపడవు అని బాబా చెప్తున్నారు. ఎప్పుడైతే మనల్ని మనం చివరికి కంట్రోల్ చేసుకోలేము అంటే ఆ అవతారుణ్ణి మనం పొందలేనట్లే. దీనికి బాబా ఎలా చెప్తున్నారు అంటే, మీ ఇంద్రియాలు ఉన్నాయి, వాటికి ఒక్కొక్క పని ఉంటుంది.
ఇప్పుడు మనం నాలిక చూస్తే మనకి మాట్లాడాలనిపిస్తుంది, లేదా ఏదో ఒకటి తినాలని అనిపిస్తుంది. అది తింటే మనం సాటిస్ఫై అయిపోతాం. తినకపోతే ఏమవుతుంది, ఒక రకమైన ఇరిటేషన్ గాని మనలోని ఆ ఇరిటేషన్ పుట్టినప్పుడు ఏమవుతుంది అంటే మనము వేరే రకంగా కూడా ప్రవర్తించడం మొదలు పెడతాంట. అంటే దట్ లీడ్స్ టు యాంగర్ ఆర్ హంగర్ ఆర్ ఇట్ మైట్ క్రియేట్ సమ్ వైలెన్స్ ఎట్ సమ్ ప్లేస్. సో ఇది జరగకుండా ఉండాలి అంటే మనల్ని మనం నిరంతరం కంట్రోల్ చేసుకుంటూ ఉండాలట. అంటే మీ నాలుక ఎలా పనిచేస్తుంది అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పారట బాబా ఇక్కడ. మనం పాలు తాగుతాము, అలాగే హనీ తింటాము, హెల్దీ ఫ్రూట్స్ తింటాము. అవి మనకి మంచిని చేకూరుస్తాయి అని మనం అనుకుని చేస్తాం. కానీ మనం చేసే కొన్ని పనుల వల్ల మంచి చెడు ఎఫెక్ట్లు ఉంటాయి. ఈ చెడు ఎఫెక్ట్లు ఎలాంటి పని వల్ల వస్తాయి అంటే, ఇప్పుడు మీరు మిల్క్ తాగటం వల్ల మీకు మంచి జరుగుతుంది, హెల్దీగా ఉంటారు అని మనం అనుకుంటాం. అదే ఆల్కహాల్, స్మోకింగ్ ఇలా ఆర్ జంక్ ఫుడ్స్ తినటం వల్ల ఏమవుతుంది, మన హెల్త్ పైన బ్యాడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కదా. సో ఈ రకంగా మనం ఏ పని చేసినా మంచి చెడులు ఉంటాయి. ఆ మంచి చెడులను మనం అర్థం చేసుకుని చెడు పనులు మనం చేస్తున్నప్పుడు మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. అందుకు మనం ఏం చెయ్యాలి, ఆయన నామస్మరణే మనకు శరణ్యం అని అనుకోవాలి. మన మనసుని అలాంటి టైంలో మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండాలట. ఇక్కడ బాబా ఒక చిన్న స్టోరీ చెప్పారండి. ఒకసారి బాబా బాంబేలో ఉన్నప్పుడు ఒక బాబా ప్రేమికుడు వచ్చాట. ఆయనేమో అడ్వకేట్. ఆయన బాబా దగ్గరికి వచ్చి అడిగారట, బాబా నాకు భగవంతుని సాక్షాత్కారం కావాలి, నేను ఎలాగైనా భగవంతుణ్ణి చూడాలి అని అన్నారట. అంటే బాబా అన్నారట, సరే నువ్వు ఒక కొన్ని రోజులు ఏంటంటే ఉపవాసం ఉండు, లేదా నేను ఏ పని చెప్తే నా ఆజ్ఞ ప్రకారము నువ్వు అన్ని చేస్తూ ఉండాలి, నేను ఏ పని చేసినా నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అంటే కొన్ని రోజులు మాట్లాడకుండా ఉండు, కొన్ని రోజులు ఉపవాసం ఉండు, కొన్ని రోజులు నువ్వు ఏకాంత వాసనలో ఉండు అని చెప్పి పంపించేశారట. ఆయన అలాగే ఒక 3 ఏళ్ల పాటు ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాట. చేసిన తర్వాత మళ్ళీ బాబా దగ్గరికి వచ్చారట. వచ్చి ఆయన అన్నారట, బాబా నేను 3 ఏళ్ళు ఇలాగ నువ్వు చెప్పినట్లుగా అన్ని చేశాను, కానీ నాకు భగవత్ సాక్షాత్కారం అయితే కలగలేదు, నువ్వు చెప్పినవన్నీ కూడా నేను పాటించాను అని అన్నారట. అంటే వెంటనే బాబా అక్కడ పెండు ఉంటే పెండుని పిలిచి అడిగారట, సరే నువ్వు నా దగ్గర ఎప్పటి నుంచి ఉంటున్నావు అంటే పెండు అన్నట్ట, నేను 1922 నుంచి నేను నీతోటే ఉంటున్నాను బాబా అని చెప్పారట. మరి నువ్వు నాతో ఉంటున్నావు కదా, నీకు నా నుండి ఏం కావాలి అని అడిగారట. వెంటనే పెండు అన్నారట, నాకు నీ నుంచి ఏం వద్దు బాబా, నేనైతే నీ నుంచి ఏం ఆశించట్లేదు, నీకు సేవ చేస్తూ నిరంతరము నువ్వు ఆనందంగా ఉండాలని అదే చూడాలని నేను అనుకుంటున్నాను, అంతకు మించి నాకేం వద్దు అని అన్నారట. వెంటనే బాబా పెండుని పంపించేసి ఆ ప్లీడర్ అంటే ఎవరైతే ఆ లాయర్ ఉన్నారో లాయర్ కి చెప్పారట, చూడు వీళ్ళు నా దగ్గర ఇంతకాలం నుంచి ఉన్నారు, కానీ వాళ్ళు ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా నా దగ్గర ఉన్నారు. అంటే వాళ్ళకి కోరికలు ఉండవా అని కాదు, వాళ్ళకి కోరికలు ఉంటాయి, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఇంద్రియాలని నిగ్రహించుకుని అదే దృఢ సంకల్పంతో బాబాయే నాకు సర్వస్వం అని అనుకుని ఉంటున్నారు. కాబట్టి వాళ్ళకి ఇవన్నీ పెద్ద మ్యాటర్ కాదు. అందుకని నువ్వేం చేయాలి అంటే నువ్వు కూడా నీ ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవాలి. అలా చేసుకోలేవు కాబట్టే నువ్వు ఈ రోజు నా దగ్గరకు వచ్చి బాబా నేను ఇన్నాళ్ళు ఇన్ని చేశాను అని అనే నిరాశ నిస్పృహతోటి నువ్వు ఉన్నావు. అదే ఎక్స్ప్రెషన్ నా దగ్గర నువ్వు చూపించావు అంటే నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోయావు కదా అని. సరే నీకు ఇంకొక అద్భుతమైన అవకాశం ఇస్తున్నాను, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవాలి, నువ్వు చేసుకోలేను అని అనిపించినప్పుడు జస్ట్ నువ్వు నా నామాన్ని జపించుకుంటూ ఉండు అని అన్నారు. సో మనందరము కూడా ఇలాగే మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేనప్పుడు, ఎందుకంటే మనం మానవులం, కంపల్సరీగా మనకి ఈ ఫీలింగ్స్ అన్ని ఉంటాయి కాబట్టి మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేనప్పుడు బాబా బాబా అని బాబా యొక్క నామస్మరణ మనం చేసుకుంటూ మన మనసుల్లోని బాబాని నిరంతరం నిలుపుకోవాలి. అవతార్ మెహర్ బాబా కీ జై. మనసు హరించే మాన్యుడనీవే, మనసు హరించే మాన్యుడనీవే, ఎద ఎద నిలేచే దేవుడు నీవే.
మనసు హరించే మాన్యుడనీవే ప్రేమమయాని ప్రేమాగమనము మా కొరకే అని వచించావు ప్రేమమయాని ప్రేమాగమనము మా కొరకే అని వచించావు అడుగకనే మము ప్రేమించావు అడుగకనే మము ప్రేమించావు ప్రేమను బాటను నడిపించావు మనసు హరించే మాన్యుడనీవే నాదమయాని నామస్మరణము ఊపిరి చేసి కరుణించేవు నాదమయాని నామస్మరణము ఊపిరి చేసి కరుణించేవు తనువనువనువున ధ్వనించేవు తనువనువనువున ధ్వనించేవు ధ్వనిలో ప్రేమను రగిలించేవు మనసు హరించే మాన్యుడనీవే కోరికలేవి కోరను నేను నిన్ను కోరుట మరి మానగలేను కోరికలేవి కోరను నేను నిన్ను కోరుట మరి మానగలేను కోరనిదాయి కోరిక బాబా కోరనిదాయి కోరిక బాబా తీరనిదానా వేదన బాబా మనసు హరించే మాన్యుడనీవే జై బాబా మేహేరు బాబా జై బాబా మేహేరు బాబా జై బాబా మేహేరు బాబా జై బాబా మేహేరు బాబా జై బాబా मेहेरु बाबा अवतार मेहर बाबा की जय जय बाबा अंडी జై బాబా శిల్ప చాలా చాలా సారీ శైలజ గారిది 1 minute తీసుకున్నట్టున్నాను నేను జై బాబా జై బాబా జై బాబా శైలజ గారు అడగాలి మరి నాకు తెలియదు జై బాబా కానీ చాలా చాలా బాగా పాడారు ఇంక రేపే మనకి క్లాస్ డేట్ సో ప్లాన్ చేసుకో అకార్డింగ్లీ ఓకేనా జై బాబా జై బాబా జై బాబా శైలజ సారీ నేను సారీ అండ్ శిల్ప సారీ ఓ అట్లేం లేదు బాబా గురించి ఎంతైనా నాకు పాడొచ్చు జై జై Thank you. Avtar Meher Baba ki jai. Today we will continue reading That's How It Was, Stories of Life with Meher Baba by Erich Jaisawala. We'll continue with the Gustadji story. Okay, Avtar Meher Baba ki jai. Well, this time, as I said, we had a reserved cube. So Vishnu put the luggage in the cube. That was easier for him because he didn't have to worry about other people fighting to get on, or lots of people get off with the luggage.
And since we were at the small station and the train wouldn't be stopping long, Baba said Vishnu could put the luggage in the coupe. So he did. He piled it up and managed to get it all inside and quickly counted it. And it was all there. And he heaved a huge sigh of relief. We all did. After the crisis had passed once more, Baba was safely on board. All the luggage was on, and we could relax slightly. So Vishnu went back to be with the others, and I stayed with Baba in the coupe. But at the very first stop, Vishnu comes running to our compartment and asks if Gustaji is with us. We say, no, isn't he with you? Vishnu says, no, we can't find him anywhere. We must have left him behind. Now, what to do? Gustaji is an old man, and not only that, he is silent. So, what will he do if he's being left behind? He has no money with him. He can't talk. He can't explain anything, and he has no way of catching up with us. So, this is a real problem. Baba says, "Are you sure?" And Vishnu says, "Baba, he's not with us. I was hoping maybe he was with you, but where can he be?" Baba asks. Wasn't he with us at the station? Yes, but maybe he wandered off to Piddle and didn't make it back in time. You know that was Gustaji's way. His bladder was not good and he has to piddle a lot and it would take him some time. He was slow and it seemed whenever we needed to go somewhere, he was always off piddling. Haven't I told you about the day Baba stepped out of the new life for a few hours and the meeting at the Mahabaleshwar and how some strangers got into the meeting place because Vishnu kept the gate open after Baba had told him to shut it. And why did he keep it open? Because as always, Gustaji had gone off to Piddle and was slow coming back. So Vishnu said maybe Gustaji went off to Piddle. But why did you let him go off like that? Baba asked. And Vishnu replied that he was too busy with the bags to be able to notice where Gustaji was. And she just assumed that Gustaji would get on the train. All of this transpired very quickly. You understand, because the train was starting to roll again. So Baba gestured, go back, check through all the cars, because maybe Gustaji got in the wrong car by mistake, and then report back. So Vishnu rushes back to his bogie just as the train pulls out, and Baba turns to me and wonders what happened to Gustaji and what are we going to do now. Just then we heard a knock coming from the wall. That must be Vishnu signaling us, I said. And we decided it was Vishnu's way of telling us that Gustaji had turned up after all, because there was no connecting passage. There was no way for him to get us a message until the train stopped and he could run outside and approach our compartment. So we felt relieved that everything was okay, but Vishnu kept knocking. Every few minutes he would knock against the wall, and I felt, yes, we understand. We know Gustaji is with you. There is no need to keep knocking. We are not deaf, because I was thinking this noise would disturb Baba. He was lying down on one of the berths and he was resting. And I thought there was no need for Vishnu to keep knocking on the wall every few minutes or so. So when we reached the next station and Vishnu came running up, and I was like, I was taken aback, and he blurted out, Baba, Gustaji is not anywhere. I checked every other apartment and he's not on the train. Not on the train. So that is why you have been knocking on our compartment so often? What do you mean? I haven't been knocking on your compartment. Then who was? And just then when he heard the knock again, so we investigated. And what did we find? Behind all the luggage which was piled up in our compartment was the door to the toilet, and Gustaji had gone there to relieve himself. When the train pulled in, and without realizing it, Vishnu had piled up all the bags in front of the door, and then poor Gustaji had found himself trapped inside. He was on silence, so he couldn't say anything. So he was banging on the door to get our attention. But I hadn't looked, because I thought the whole time it had been Vishnu banging on the wall to let us know that Gustaji was with them. This is
Just to give you an idea of how much luggage we had and how hectic it was when we were getting on or off the train. In fact, one time on the same trip that I've been telling you about, it so happens that after getting all the luggage on board, Vishnu counts it and discovers one bag is missing that he had left on the platform. Somehow, in all the hustle and bustle of getting on the train in time, but we have already pulled out of the station. It is too late now to go back and get it. Baba became very upset with Vishnu for this, and it becomes too much for Vishnu to take. He tried so hard to please Baba, and now this happened, and Baba is expressing his displeasure, and Vishnu can't take it, and he turns and starting getting wild on Gustaji. It's all his fault, Baba, Vishnu says. It is hard enough seeing to all of the luggage, but most of the luggage is Gustaji's rubbish, which we were carting about with us. How can I keep track of our bags when every day he makes some new bundle of trash which he insists we carry with us? It is too much now, Baba. And with that, Vishnu picks up one of the Gustaji's bundles of trash and starts to throw it out the window. But Gustaji grabs it and is holding on it so Vishnu can throw it, and they're pulling and the bundle back and forth between them like a tug of war. And of course, Gustaji can't say anything, but he's red in the face and holding on his bundle for all he is worth. And Vishnu is ranting and raving and all of this right before Baba, mind you. And finally, Baba claps and makes them both sit down. Now it seems funny, but at the time they were both very serious. But this is not what I wanted to tell you. All of this has just been background to give you some idea of what our traveling was like and how the tensions would build, the little irritations would get on our nerves, and suddenly we would just explode. As always, it was Baba who would bring to us to our senses and help us regain our pause. And now my story really begins. For one of the ways Baba would help us calm down and was to hold out in front of us like a carrot dangling before the dumb box. The notion that once we finally reached Calcutta, we would stay in a nice hotel and would get plenty of rest and have a good meal and generally relax and enjoy ourselves. So when our tempers started to flare up or we got to grumbling about our traveling or whatever, Baba would distract us by bringing up what a wonderful stay we would have once we reached Calcutta. And so we started looking for it. It is only natural we were exhausted. We never got proper sleep. And we ate at odd hours. When we ate at all, and even that it wasn't proper meal, and it didn't take much coaxing on Baba's part to make the picture of spending in some hotel in quiet locality where we could rest and get good food very appealing to us. And finally, we did pull into Calcutta. We had been there before and we had stayed at a nice hotel in a quiet locality. So we went there. It was not a posh place, not a five-star hotel, one star, you may call it, but it suited us. We had a good meal and then we retired for the evening. Now, whenever we traveled with Baba, we would try to get 3 rooms. Baba would stay in the middle of the room and the other 2 rooms would be kept empty. This was because Baba did not like any disturbances at night, and noise of people sleeping in the next room would be too much for him. So we would get 1 room for Baba and 1 room for Mandli, and then we would try to see to that we could have an empty room and on the other side of Baba's room. Now Baba wouldn't want to pay for this. It was as if it was possible. We would just ask the manager if he had a vacant room and then try to get the 2 adjoint groups, and we did this. We were able to do it, although it was a busy season. We were able to get 3 rooms in a row for Baba, and we were all happy. I unpacked Baba's bedding, spread it all out for him, and Baba lay down to rest. I was sitting in the room with him, and Mandli unpacked their bedding and were sleeping in the corridor. It must have been out about 10 o'clock at night now, and we were all very pleased
that at last our traveling was over, but we hadn't realized that in hotels like this people eat very late. They also drink, and there were waiters pushing trolleys with food and drinks up and down the halls to take to people. What's that noise? Baba asked. Because the trolleys make the lot of noise, the way they clatter and the silverware and the place rattle with the vibration. And I looked outside and I saw what it was and reported back to Baba. Baba, it is just some trolleys taking food to various people. It won't do, Baba gestured. It is too noisy. We will have to leave. Baba, I said, it is after 10 now. People will be going to bed soon and noise will stop. Let us just wait a little while and all will be quiet. I said this and I was hoping it would be true. But to be honest, I must admit that it was also that I didn't want to have to pack up everything again. Baba agreed, but almost immediately another trolley rolled by our room, and Baba sat up and said, "This was not no good. We would have to leave." So I said, "Baba, stay here. I will go out and find another hotel for us," because I thought even if it was noisy, it would be better for Baba to or wait comfortably inside rather than take a rickshaw through the streets of Calcutta while we searched for another hotel. And I went out, and after an hour or so, did find another hotel, an even better one in a nice locality. And again, they had 3 rooms in a row which were vacant. So I went back and packed up Baba's bedding, and the Mandali packed up their beddings, and we helped poor Vishnu carry all the bags, and we went downstairs to leave for the next hotel. But then Baba gestured, "Get our money back." So I went to the manager and demanded our money back. I told him it was too noisy and we couldn't stay there and we wanted our money back. Of course, he did not want to give us our money. He said he did not rent his rooms by the hour, and we had taken 2 rooms and we should have to pay for both rooms. And after all, other patrons had come and he had driven them away. And if he had known, he could have rented them our rooms. So he lost money because of us. And I said, if other patrons had come, he would have shown them to the room next to us because it was empty. And so, to cut it short, we haggled, and finally we paid some reduced rate for the hour or two we had been there, and then we left for the new hotel. We got there, and once again, I had to unpack Baba's things and make him comfortable. Baba lay down, and after a minute or two, there is a third. Baba sits up and looks at me. After another minute or two, there is another loud thud, reverberating, echoing in the air. I got up and went to see what it could be. And what do you think? It turned out there was a blacksmith shop next to the hotel, and he was beating something on his anvil. I told this to Baba and he said, "Is this the time to be working? Come, let's go to different hotel." "Wait, Baba, let me talk to him," I said, and I went outside, and I don't recall what I said, and think this was one occasion when I lost my temper. I stormed at the man, asked him what he was doing making so much noise at this hour of the night, and so on and so forth. The man said that he was sorry, but he had a job to do and he wanted to finish it while his fire was still going. After all, he was a poor man. He couldn't afford to go to bed whenever he wanted to, but must do the work as his customers demanded. But there is no customer here, I said. The work can wait until tomorrow. You will be lighting your fire again tomorrow and you can continue the work then. And so it went back and forth, and finally he said, "Give me 5 more minutes. Just give me 5 more minutes. I promise I will stop." So I went back to Baba, and I remember even I was talking back and entering Baba's room, I could still hear him working. But he will be quitting very soon now. He's almost done. And then there will be no more noise. And in a few minutes, he did quit, and it was quiet. At last, I thought. But within a few minutes, there was a noise in the vacant room next to us. Baba sat up again, looking very displeased. "What's this?" he gestured. "I thought you had arranged for this room to be vacant." "I did," I said. "There must be some mistake." So I went to see the manager and said, "What is this? You have put people in the next room?" "Next room to us?" "Yes," he replied. "What else can I do? This is a busy season. I cannot afford to turn customers away."
and you were not paying for the room. Yes, but I told you when I engaged the 2 rooms that if anyone came and wanted the room, turn them away, and we would pay for the room then. Yeah, you see, Baba did not want us to waste money. So he would have us to try to only pay for 2 rooms. But this made us nervous because we knew Baba wouldn't like it if the other room was occupied. So what I did was make an arrangement with the manager that we would pay for the 2 rooms. But if someone came, rather than the rent them the room, at that point we would pay for it. But the manager hasn't done this. It seems he wasn't sure we would able to agree to pay, although I had told him that. So when a couple came and gave him the money on the spot, he led them to the room. After all, he figured they are not using the room. Maybe he thought he could even collect for the room twice, once from them and once from us. So again, there was a big argument. And then I went back upstairs to tell Baba what happened. And I told Baba I was sure I could have the manager remove the couple. No, Baba said, my mood is spoiled. This is no good. Let us move again. Be quick. I'm not happy here. So once again we had to repack. Now it is well past midnight at this point. It must be closer to 1 or 2 in the morning, and we still haven't had any sleep. And Baba is not in a good mood and is urging us to quick about it. So I'm hurriedly trying to tie up Baba's bedding, and Gustaji comes to me and starts gesturing something to me. It seems the shoelace of his had rolled under the bed, and he wanted me to get it for him. So I was so preoccupied with trying up Baba's bed that I couldn't pay any attention to his gestures, because to see what he was saying, I would have to really look at his hands, and if I did that, then I couldn't see to pack up Baba's things, and it was too much for me. And I said to him, it is bad enough that I had to care for one dumb person, but I can't cope with 2. I was completely exasperated, and I just blurted this out. I didn't know that Baba was standing right behind me at that time. But the next thing I knew, Baba has grabbed my ear and twisted it and said, who are you calling dumb? I'm not dumb. I'm silent. I felt so embarrassed. Yes, Baba, I said, I'm sorry, and I apologized. Now I can laugh at it. But was really a humiliating episode at the time. Poor Gustaji, it always seemed he took the blood burnt of our ill humor. What he could do, it was very difficult for him being on silence, and was so much older than the rest of us, so he needed our help. But if he had more rested, if he had more time, he would have realized this. We would have not acted this way. But this is what I am trying to share with you. I am trying to give you a glimpse of what it was like on our travels. It was so hectic and our nerves became so frayed. And once again, we had to pack everything up. And once again, Baba told us not to pay the full amount. And I had to haggle with the manager to get some money back. But the most embarrassing and humiliating part was still to come. As we loaded all our luggage into a house carriage, the blacksmith saw us and came up to me and said, I thought your elder brother was sick. You made me stop my work, and now you are leaving. And again, I had to say something to pacify him. I had to apologize and make up some story. And the whole time Baba is in a hurry, and so we go to another hotel. It is almost morning now by the time we find one. And again we unpacked everything, and I smooth our Baba's bedding and make him comfortable, and at last we sleep. We are so tired, so exhausted. We oversleep, and it is daylight when we get up. Even Baba oversleeps, and he's still sleeping. Mandali was sitting quietly as not to disturb him, and Baba sits up and gestures, what's the time? I said 10 o'clock, and Baba seemed upset. How did we oversleep like this? Baba said. I said, Baba, we are all exhausted. Baba sat on his bed, and he still looked so solemn. He was not in a good mood, and he asked, did you have your tea and breakfast yet? I said, no, Baba, no one has anything yet. And then Baba said, lucky that you have not taken anything. And then his mood seemed to be brightened. But he would have really been upset with us if we had something to eat without waiting for him. It was lucky for us that at least that time we had common sense to wait. So whether this was a love or obedience, I can't say. Whatever you want to call, it was simply our life with the Lord, dancing to his tune.
Dharma Baba ki jai. We'll read one more. Health. Do you do your rest and leave the results to Baba? How many times have you heard that? But what does that mean? It means, do you think that just because you have done your best, there will be no difficulties? That everything will go smoothly? Not at all. Sometimes, despite your best efforts, despite your best intentions, the results will not be what you want. It is easy to say leave the results to Baba, but it is no joke to do this in your life. Let me give you some example from our life with Baba. We looked upon it as our duty to see our Lord's physical well-being. Whatever work Baba did on our inner planes, whatever Baba's spiritual work was, we had nothing to do with that. Perhaps unwittingly, we helped Baba by obeying him, but we had no understanding of what he was accomplishing on a spiritual level or how he was doing it. We were not the people for such things. What we could do and what we did do was attend to practical matters, worldly duties, and one of these was seeing to it that Avatar Meher Baba's physical body was protected and well cared for. Really speaking, Baba did not need our help, but he gave us the opportunity to feel as if we were doing something for him. His compassion allowed us the scope to think that we were rendering service to him, and yet our very enthusiasm to see Baba's well being came in our way and time again ended up causing Baba pain. As you may have heard, Baba lost his teeth fairly early. Some say it this way because they were loosened during this period, and when we used to bang his head on when he used to bang his head on the floor, whatever it is, he did lose some of his teeth early, and despite the best care we could provide, even truly, he lost all of them. This was before the new life. Baba was always impatient over food, impatient over the time spent in eating, and so he tended to eat very quickly. As a result of this, he suffered from stomach discomfort. The doctors thought that Baba should have dental plates, and these naturally would help him chew and digest his food better. Knowing this, I went to a doctor, Barucha, uh, a very good dentist in Pune, and persuaded him to come to where Baba was staying. After 2 or 3 visits, the plates were completed and fitted. In the course of the visits, the dentist was drawn to Baba and he had Baba's blessings. But afterwards, Baba complained that the plates were too heavy, were too awkward in his mouth, and finally he stopped using them. Now the new life came, and Baba continued to complain about indigestion. This distressed me, and there was nothing I could do. Later, we moved to Hyderabad and we stayed there for some time with Baba. Hyderabad at that time was a princely state ruled by the Nizam. The Nizam was well known, one of his wealthiest men in the world, and I knew that such a man would be used to having only the best of everything. And it occurred to me that his dentist must be a man of exceptional skill. I wondered what sort of plates he had made for the Nizam. Were they of special material? Without telling Baba, I found out who the Nizam's dentist was and still destined my new life attire. I managed to get an interview with him. My kafni was shabby and I must have looked like a beggar, but the dentist agreed to see me. I told the dentist that I was interested in getting some plates made. I explained that I wanted them to be extremely lightweight. I asked what kind of material the Nizam had used for his. The dentist looked at me suspiciously. You want the very best? He asked. Yes, I replied. But will you be able to afford it? He asked. I explained that plates weren't for me, but my elder brother, that he had many friends who would want to see him comfortable. I assured the dentist that no matter what the cost, he would get paid. Then I asked how quickly he could do the work, for it was always possible that Baba would suddenly decide to leave Hyderabad. The dentist must have wondered about this whole transaction, but he expressed his willingness to do work, and I returned to Baba. I told Baba about the dentures, and by emphasizing the size, transparent nature of the material used, I managed to persuade Baba to accompany me to the dentist. The job was done. Both plates, top and bottom, and they were very fine.
They cost 1,000 rupees, and this was paid with Baba's approval by the arrangement walas of the new life. I was very happy. I felt that I had really accomplished something for Baba's health. It was only a year or so afterwards the Baba had his first car accident in Oklahoma. At the time, Baba was wearing only his upper dentures, and the force of the impact caused the teeth to become embedded in the lower gums. When I heard about this, I was very penitent. Baba hadn't wanted the plates, but I had persisted, and finally he had accused and see what trouble they had caused. Why did I insist? I asked myself, why did I force this extra pain and suffering on Baba? But what could I do? It was my duty to try to attend to Baba's health, and I had to do my best in doing my duty, yet it was a paradox that my best efforts only brought Baba more pain. After the accident, Baba never wore the plates again. Also, because of the accident, Baba injured the spectrum of his nose. Because of this, he became extremely sensitive to dust and wind. And you must have seen films of Baba where he's holding a scarf over his nose. You see a little bit of dust or strong breeze would cause Baba acute discomfort. So he would have to hold scarves around his face for protection. We knew this. We know how Baba was suffering so naturally. We want to do something. Okay, Jai Baba will continue this tomorrow. I have a small song. उतार में बाबा कीजिए. जपो तुम्हारा नाम मेहरबा, जपो तुम्हारा नाम मेहरबा, 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 मेहरबा. आज बरी है तुमसे मिलने, तड़पता है मेरे प्राण. आज बरी है तुमसे मिलने, तड़पता है मेरे प्राण. दीन दयागन प्रेम के सागर, बसो मेरे ही आन. दीन दयागन प्रेम के सागर, बसो मेरे ही आन, बसो मेरे ही आन. मेहरबा, 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 मेहरबा. जपो तुम्हारा नाम मेहरबा, जपो तुम्हारा नाम. मन चंचल है शत्रु हमारा, नित करता अभिमान. मन चंचल है शत्रु हमारा, नित करता अभिमान. तुम्हारे मिलन में पर्दा बनकर रहता है नादान. तुम्हारे मिलन में पर्दा बनकर रहता है नादान, रहता है नादान. मेहरबा, 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 मेहरबा. जपो तुम्हारा नाम मेहरबा, जपो तुम्हारा नाम. क्या चाहूँ मैं तुमसे प्रियतम, बाहु एक अनजान. क्या चाहूँ मैं तुमसे प्रियतम, बाहु एक अनजान. पाऊँ सुख तुम्हारी मर्जी में, चाहूँ यही वरदान. पाऊँ सुख तुम्हारी मर्जी में, चाहूँ यही वरदान, चाहूँ यही वरदान. मेहरबा, 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 मेहरबा. जपो तुम्हारा नाम मेहरबा, जपो तुम्हारा नाम. जपो तुम्हारा नाम मेहरबा, जपो तुम्हारा नाम. मेहरबा, 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 मेहरबा. अवतार मेहर बाबा की जय. థ్యాంక్ యూ. జై బాబా. జై బాబా శైలజ, చాలా మంచి విషయాలు చాలా బాగా చదివారు. జై బాబా. సాంగ్ there will be no Baba prayer without this song. జై బాబా. నెక్స్ట్ కిరణ్ గారు. జై మెహర్ బాబా అండి. జై బాబా అండి. జై బాబా జై. శైలజ. జై బాబా కిరణ్. మోస్ట్ ఆఫ్ ఇట్ బట్ చాలా బాగుంది పాట. జై బాబా. థ్యాంక్ యూ. अवतार मेहर बाबा की जय. भज रे प्रभु मेहरम मानस, भज रे प्रभु मेहरम. भज रे
प्रभु मेहरम मानस भज रे प्रभु मेहरम प्रेम कृपा परिरंभन लोलम प्रेम कृपा परिरंभन लोलम प्रेम प्रवाहम मंजुल रूपम प्रेम प्रवाहम मंजुल रूपम भज रे प्रभु मेहरम मानस भज रे प्रभु मेहरम राम कृष्ण गौतमादि स्वरूपम राम कृष्ण गौतमादि स्वरूपम येसु मुहम्मदु ईश्वर तत्वम येसु मुहम्मदु ईश्वर तत्वम भज रे प्रभु मेहरम मानस भज रे प्रभु मेहरम जन जाकी कृत मानुष वेशम जन जाकी कृत मानुष वेशम जपत पाथ्य किल कर्म विमोचन जपत पाथ्य किल कर्म विमोचन भज रे प्रभु मेहरम मानस भज रे प्रभु मेहरम भय माया वृत मानस दीपम भय माया वृत मानस दीपम भवबन्धाधिका पास विनाशम भवबन्धाधिका पास विनाशम भज रे प्रभु मेहरम मानस भज रे प्रभु मेहरम पंचसद्गुरादेशित ब्रह्मं पंचसद्गुरादेशित ब्रह्मं मौन सुभूषण मोहनमूर्तिं मौन सुभूषण मोहनमूर्तिं भज रे प्रभु मेहरम मानस भज रे प्रभु मेहरम वरपूनानग रादेशित ब्रह्मं वरपूनानगरादेशित ब्रह्मं करसंज्ञाधिक भाषण चतुरं करसंज्ञाधिक भाषण चतुरं भज रे प्रभु मेहरम मानस भज रे प्रभु मेहरम भज रे प्रभु मेहरम मानस भज रे प्रभु मेहरम भज रे प्रभु मेहरम अवतार मेहर बाबा की जय। ओ करुणामय बाबा ओ करुणामय अकलंक हृदय निलय बाबा ओ
కరుణామయ బాబా ఓ కరుణామయ అకళంక హృదయ నిలయ బాబా ఓ కరుణామయ నీ కరుణారుణ ఉదయ కాంతులలో నీ కరుణారుణ ఉదయ కాంతులలో వికసించినయా హృదయ కమలములు వికసించినయా హృదయ కమలములు నీ కరుణామృత మధుర గానమే నీ కరుణామృత మధుర గానమే ఏకత్వ పరమ ప్రేమ తత్వము ఓ కరుణామయ బాబా ఓ కరుణామయ అకళంక హృదయ నిలయ బాబా ఓ కరుణామయ నీ కరుణయే మా ఆత్మ జాగృతి నీ కరుణయే మా ఆత్మ జాగృతి నీ కరుణయే నీతో బాంధవ్యము నీ కరుణయే నీతో బాంధవ్యము నీ కరుణయే నీ ప్రేమ ప్రసాదము నీ కరుణయే నీ ప్రేమ ప్రసాదము పాకిడి బ్రోచిన మెహరు సనాతన ఓ కరుణామయ బాబా ఓ కరుణామయ అకళంక హృదయ నిలయ బాబా ఓ కరుణామయ నీ కరుణామృత వర్షధారలే నీ కరుణామృత వర్షధారలే సకల చరాచర జగతికి జీవము సకల చరాచర జగతికి జీవము నీ కరుణామృత సత్యవాణియే నీ కరుణామృత సత్యవాణియే లోకాలేలే దివ్య శాసనము ఓ కరుణామయ బాబా ఓ కరుణామయ అకళంక హృదయ నిలయ బాబా ఓ కరుణామయ బాబా ఓ కరుణామయ अवतार मेहर बाबा की जय। ओ सर्व पोषका ओ सर्व रक्षका ओ सर्व साक्षी श्री मेहर बाबा ओ सर्व पोषका ओ सर्व रक्षका ओ सर्व साक्षी శ్రీ మేరు బాబా ఆదియు అంతము లేని అద్వయుడవు నీవు ఆదియు అంతము లేని అద్వయుడవు నీవు నీ ప్రమాణమెవ్వరును ఎరుగలేరు బాబా
నీ ప్రమాణమెవ్వరును ఎరుకలేరు బాబా. హరే మెహరు హరే మెహరు 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 హరే 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 బాబా హరే బాబా మెహరు బాబా హరే 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 మెహరు హరే మెహరు 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 హరే 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 బాబా మెహరు బాబా హరే హరే. అంతట అన్నిట ఉండి అంతటికి ఆవలుండి ఆకాశము పాతాళము నిండి ఉన్న దివ్య శక్తి. అంతట అన్నిట ఉండి అంతటికి ఆవలుండి ఆకాశము పాతాళము నిండి ఉన్న దివ్య శక్తి. వ్యక్తుడవు అవ్యక్తుడవు అన్ని భూమికలను గలవు. వ్యక్తుడవు అవ్యక్తుడవు అన్ని భూమికలను గలవు. అన్ని భూమికలకు నీవు అతీతుడవు బాబా. అన్ని భూమికలకు నీవు అతీతుడవు బాబా. హరే మెహరు హరే మెహరు 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 హరే 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 బాబా మెహరు బాబా హరే 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 మెహరు హరే మెహరు 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 హరే 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 బాబా మెహరు బాబా హరే హరే. సర్వశక్తివంతుడవు సర్వవ్యాపివి నీవు. అనంత జ్ఞాన శక్తి ఆనందము నీవు. సర్వశక్తివంతుడవు సర్వవ్యాపివి నీవు. అనంత జ్ఞాన శక్తి ఆనందము నీవు. నీవు ప్రేమ సాగరుడవు జ్ఞానమే నీవు. నీవు ప్రేమ సాగరుడవు జ్ఞానమే నీవు. త్రికాల వేదివి సర్వోత్తముడవు. త్రికాల వేదివి సర్వోత్తముడవు. హరే మెహరు హరే మెహరు 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 హరే 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 బాబా మెహరు బాబా హరే 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 మెహరు హరే మెహరు 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 హరే 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 బాబా మెహరు బాబా హరే హరే. ఆత్మలకెల్లా ఆత్మవు అనంత గుణ విశిష్టుడవు. పురాణ పురుషుడవు సర్వోత్తముడవు. ఆత్మలకెల్లా ఆత్మవు అనంత గుణ విశిష్టుడవు. పురాణ పురుషుడవు సర్వోత్తముడవు. ప్రభుడవు పరమేశ్వరుడవు పరుడవు పరాత్పరుడవు. ప్రభుడవు పరమేశ్వరుడవు పరుడవు పరాత్పరుడవు. ఈసదు అనబడు ఏకైక పూచుడవు. ఈసదు అనబడు ఏకైక పూచుడవు. హరే మెహరు హరే మెహరు 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 హరే 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 బాబా మెహరు బాబా హరే 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 మెహరు హరే మెహరు 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 హరే 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 బాబా మెహరు బాబా హరే హరే. ఓ సర్వ పోషక ఓ సర్వ రక్షక ఓ సర్వ సాక్షి శ్రీ మెహరు బాబా. ఆదియు అంతములేని అద్వయుడవు నీవు. ఆదియు అంతములేని అద్వయుడవు నీవు. నీ ప్రమాణమెవ్వరును ఎరుకలేరు బాబా. నీ ప్రమాణమెవ్వరును ఎరుకలేరు బాబా. హరే మెహరు హరే మెహరు 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 హరే 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 బాబా మెహరు బాబా హరే 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 మెహరు హరే మెహరు 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 హరే 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 బాబా మెహరు బాబా హరే హరే. अवतार मेहर बाबा की जय. I'm going to continue from yesterday's second chapter of Path of Love.
We are talking about the Bhakti Yoga and the three stages of uh, uh, getting into Bhakti Yoga. After renouncing fully and faithfully, both in the letter and the spirit of the word, as described above, the hero aspirant must either surrender himself completely to the perfect master in whom he has faith, or retire for a good in forest, or on a mountain, or along the riverside, with the name of Lord on his lips, with the thoughts of God in his mind, and the aspiration of seeing him in his heart. In short, until the aspirant comes to the goal or the guide, a living perfect master, he should lead the life of renunciation, wandering and sitting in solitude, ever ready to lay down his life in the cause of his aspiration. But this does not mean he should never feel hungry, or wherever or whenever food is available, he should avoid it. Renunciation certainly means that one should, among other things, cease to think about food. But hunger is not always the result of thinking. One never requires thoughts about hunger in order to become hungry. It is as natural as breathing. However, it has great connection with the intensity of bhakti or longing on the part of the aspirant. The more intense becomes the divine longing, the more reduced become the physical needs. Even on the phenomenal plane, we often find worldly people becoming indifferent for a long time to what we call the indispensable necessities of life. In the heat and attraction of the absorbing work and pleasure. This is just what happens on the spiritual plane too. One may become a very preoccupied with the ideal in view as to forget all about the supposedly indispensable necessities of life for months together without permanently harming oneself physically. No harm can come where there is no thought of any harm. And when we say that those who really insist on seeing God must renounce all and go about with, with their very lives in their shirt sleeves, we certainly mean the consideration for any personal loss or danger should be entertained. We do not mean that the aspirant should commit suicide, but he should certainly cease to cling to life and be prepared to lose it if and when circumstances demand it. This may seem impracticable, and it is certainly not too impossible for most persons to reach the height of the Bhakti Yoga. Yet, every human being is potentially capable of demonstrating this high achievement, and some, though very few in number, do manifest divinity in the way from time to time. To give a recent example, His Holiness Sadguru Upasani Maharaj of Sakori seated himself in the seclusion about 45 years ago on a hill near Nasik for fully 1 year continuously, and during this whole period took neither food nor water even once, and yet he remained alive. A God realized person can, if he or she wishes, remain without food, water, or even breathing for years together. But there is no wonder about it, as God realized one possesses infinite powers. But in the above example, the noteworthy point is that at the time of remaining without food or water for 1 year, Sri Upasani Maharaj was not God realized. It was simply owing
to the intensity of his divine longing that Sri Maharaj was able to forget the consciousness and needs of his corporeal frame. The question may be asked as to what a man who is completely renounced and retired into solitude should do the secure the bare necessities of life, that is food, when he feels a great pinch of hunger. He must go a begging for food, and for this purpose may mix slightly with others temporarily. But he must be prepared to partake and partake of and be satisfied with any kind of food, whether it is agreeable or disagreeable, and sufficient or insufficient. And no sooner is his most acute need supplied, that he should be back and remain in solitude all by himself with the thought of God. It should not be implied from the above that begging, as practiced by a large number of so called sadhus and other professional beggars, who are a curse to society and disgrace to spirituality, is here advocated or condoned. On the contrary, it is a fact that the first and foremost law of spirituality and God finding is to give from the start to the finish. And the true renouncer, the great hero who was given up all desires, the root cause of beggary, who, when he begs for the when he begs for and takes food and bare necessities from the man of the world, he gives the man an opportunity to serve and share in the great and noble search of God. In order to elucidate the point, we will now discuss Sakham and Nishkam, the two kinds of bhakti. A worship may be sincere, it may be from the heart, but if the worshippers offers it with the expectations of any return, whether in the shape of worldly benefits or the blessings in the life thereafter, his worships his worship is Sakham. And this Sakham is generally connected with the first stage of Bhakti Yoga, when worship from the heart is offered for the sake of worship only, and without any thoughts of reward in the life or the next. It is called Nishkam, and is concerned with the second and third stage of Bhakti Yoga. True, the aspiration to see and be one with God is the chief motive of higher worship, but this aspiration is such that even when one comes face to face with God, it remains in full blaze until the union is affected and evident, from what Hafiz exclaimed when he reached the sixth plane. Wise, Khatiram Bhakti Havas Kadri के बिनाम चीजा तो तूरा दीदाम ना कर दी जूस Badidart Hafiz. I always desired to see different things, but since I have seen you, I desire to see nothing but you. Efforts may be made to turn Sakam Bhakti into Nishkam Bhakti, even in the first stage. In the beginning, worship is necessarily Sakam. A man, a man may cease to worship God for the sake of temporal gains. But it seldom happens that while worshipping, a man in the initial stage
can help avoiding thoughts for reward in the life to come. And although this Sakam Bhakti is nothing but beggary, it is all the same the beginning of true bhakti, for while begging directly or indirectly of God for any kind of favors, the worshipper sincerely praises God because the praise acutted by the thoughts of gain is from the heart. It is likely to turn into disinterested praise, which in turn leads to Nishkam Bhakti. I still have like 3 more minutes. I'm going to read out another chapter. Love and God love. Of all the forces that can best overcome all difficulties is the force of love, because the greatest law of God is love, which holds the key to all problems. The mighty force not only enables one to put the ideal of selfless service into practice, but also transforms one into God. It has been possible through love for man to become God, and when God becomes man, it is also due to his love for his beings. Love is dynamic in action and contagious in effect. Pure love is matchless in majesty. It has no parallel in power, and there is no darkness it cannot dispel. It is the undying flame that has set life aglow. The lasting emancipation of man depends upon his love for God and upon God's love for one and all. Where there is love, there is oneness, and in complete love, the infinite is realized completely at all times and in every sphere of life, be it science, art, religion, or beauty. The spirit of love, the spirit of true love and sacrifice is beyond all ledgers and needs no measure. A constant wish to love and be loving, and a non calculating will to sacrifice in every walk of life, high and low, big and small, between home and office, streets and cities, countries and continents, are the best anti selfish measures that man can take in order to only really selfful and joyful. Love also means suffering and pain for oneself and happiness for others. To the giver, it is suffering without malice or hatred. To the receiver, it is blessing without obligation. Love alone knows how to give without necessarily bargaining for a return. There is nothing that love cannot achieve, and there is nothing that love cannot sacrifice. Love for God, love for fellow beings, love for service, and love for sacrifices. In short, love in any shape and form is the finest give and take in the world. Ultimately, it is love that will bring about the much desired universal leveling of human beings all over the world without necessarily disturbing the inherent diversities of details about mankind. अवतार मेहर बाबा के जय. Jai Baba Kiran gar. जय बाबा Nice, गायत्री. very nice singing. Nice messages. Jai జై Baba. బాబా. జై బాబా. పార్ట్ ఆఫ్ లవ్ కొంచెం గాడ్ స్పీక్స్ లా అనిపించింది నాకు మరి. అవును జై అవును. బాబా. సమ్మరీ ఆఫ్ గాడ్ స్పీక్స్ లాగా ఉంటుంది. ఇట్ ఈస్ జై బాబా. చెప్పండి. మంచి పాట. అసలు ఆల్వేస్ యూ సెలెక్ట్ వెరీ బ్యూటిఫుల్ అయ్యయ్యో సాంగ్స్. అదేం లేదండి.
బాబా పాడించుకుంటున్నారు. జై బాబా. And yesterday or day before yesterday, I practiced that Bhajre Meh Prabhu Meheram. నైస్ నైస్. నేనేంటో ప్రాక్టీస్ కూడా చేయట్లేదు, కూర్చొని బాబా బాబా ముందు పాడేసుకుంటున్నాను అంతే. Lucky, practice akkarలేదు. అయ్యయ్యో. You're in track. యా, అండ్ మీరు స్వీట్ వాయిస్ బాగా థ్యాంక్ యూ. వస్తుంది. జై బాబా. జై జై బాబా. బాబా. మనోజ్ఞ నువ్వు కూడా ట్రాక్ లో బాగా పాడేశాడు బాబా, చక్కగా పాడుతున్నావు. అవునవును, యా చాలా బాగా పాడుతున్నాం మనోజ్ఞ. ప్రాక్టీస్ చెయ్యి. వెరీ స్వీట్ వాయిస్. చాలా బాగా, చాలా చాలా బాగుంది. బాగా. నాకు అనిపిస్తుంది నువ్వు హిందీ పాటలు పాడుతుంటే హిందీ అమ్మాయి పాడిందేమో అనిపిస్తుంది. అంత అవునా, అసలు ఎంత స్వీట్ గా ఉంటుందో, ప్రొనౌన్సియేషన్ కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. హిందీ అమ్మాయి ప్రాక్టీస్ చేయండి అన్న, చాలా బాగా ప్రాక్టీస్ చేయండి. ఐ రియల్లీ ఎంజాయ్ యువర్ సాంగ్స్. జై బాబా. జై బాబా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. జై బాబా. జై. నాకు కూడా అవి మధుసూదన్ గారి పాటలు వింటుంటే అసలు వాళ్ళకి లీనం అయిపోయినట్టుగా అనిపిస్తుంది. అసలు చాలా ఇట్లా బాబాని రీచ్ అయినట్టుగా అసలు బాగా పాడతారు తన పాటలన్నీ. చాలా హార్ట్ టచింగ్. మీనింగ్ ఆసమ్ మీనింగ్. కరెక్ట్ కరెక్ట్. యా, యు కంటిన్యూ మనోజ్ఞ. సారీ. अवतार मेहर बाबा की जय. कुछ काम करो या स्वस्थ रहो, कुछ काम करो या स्वस्थ रहो, पल भर भी भूल न जाना, मीठा मीठा प्यारा प्यारा मेहर नाम गाना, मीठा मीठा प्यारा प्यारा मेहर नाम गाना, कुछ काम करो या स्वस्थ रहो, पल भर भी भूल न जाना, मीठा मीठा प्यारा प्यारा मेहर नाम गाना, मीठा मीठा प्यारा प्यारा मेहर नाम गाना, मेहर नाम की महिमा न्यारी, मिट जाएगी चिंता सारी, मेहर तेरा साथी रे, मेहर तेरा साथी रे, चाहे सुख में हो चाहे दुख में हो, चाहे सुख में हो चाहे दुख में हो, मेहर का ध्यान लगाना, मीठा मीठा प्यारा प्यारा मेहर नाम गाना, मीठा मीठा प्यारा प्यारा मेहर नाम गाना, समझो तो है बातें सीधी, नहीं समझोगे तो बर्बादी, मेहर शरण में जाओ रे, मेहर शरण में जाओ रे, सब ज्ञान में है ये ज्ञान बड़ा, सब ज्ञान में है ये ज्ञान बड़ा, मेहर को दिल में बसाना, मीठा मीठा प्यारा प्यारा मेहर नाम गाना, मीठा मीठा प्यारा प्यारा मेहर नाम गाना, कुछ काम करो या स्वस्थ रहो, पल भर भी भूल न जाना, मीठा मीठा प्यारा प्यारा मेहर नाम गाना, ज्ञानियों को राह कठिन है, प्रेम से रहना सब ही सरल है, मधुसूदन यही जीवन है, मधुसूदन यही जीवन है, तुम जो भी करो मेहर सुमिरो,
तुम जो भी करो मेहर सुमिरो जीवन ही बने तराना। मीठा मीठा प्यारा प्यारा मेहर नाम गाना। मीठा मीठा प्यारा प्यारा मेहर नाम गाना। कुछ काम करो या स्वस्थ रहो पल भर भी भूल न जाना। मीठा मीठा प्यारा प्यारा मेहर नाम गाना। मीठा मीठा प्यारा प्यारा मेहर नाम गाना। अवतार मेहर बाबा की जय। ఇప్పుడు తెలుగు పాట పాడుతున్నానండి. షెహర్ యార్ షిరీన్ భానుల నోము పండగను మేహేరు బాబా మౌనావతారుడు మహిజనించెను మేలు కొల్పగను. మహిజనించెను మేలు కొల్పగను. షెహర్ యార్ షిరీన్ భానుల నోము పండగను మేహేరు బాబా మౌనావతారుడు మహిజనించెను మేలు కొల్పగను. మహిజనించెను మేలు కొల్పగను. విశ్వభారము మోయనల్లగా విశ్వవిభుని చేరి సద్గురు పంచకం. విశ్వభారము మోయనల్లగా విశ్వవిభుని చేరి సద్గురు పంచకం. విన్నవింప ప్రసన్నుడయ్యేలా అవతరించే శిరీను భాను తనుజుడై. విన్నవింప ప్రసన్నుడయ్యేలా అవతరించే శిరీను భాను తనుజుడై. షెహర్ యార్ షిరీన్ భానుల నోము పండగను మేహేరు బాబా మౌనావతారుడు మహిజనించెను మేలు కొల్పగను. మహిజనించెను మేలు కొల్పగను. యుగ యుగంబుల అవసరంబున జగతిపై జనించునాతడు మనుజుడై. యుగ యుగంబుల అవసరంబున జగతిపై జనించునాతడు మనుజుడై. ప్రగతిలో ప్రతి హృదయమందున ప్రేమ బీజము నాటి చనియ ప్రసన్నుడై. ప్రగతిలో ప్రతి హృదయమందున ప్రేమ బీజము నాటి చనియ ప్రసన్నుడై. షెహర్ యార్ షిరీన్ భానుల నోము పండగను మేహేరు బాబా మౌనావతారుడు మహిజనించెను మేలు కొల్పగను. మహిజనించెను మేలు కొల్పగను. అహంకారముననచునాతడు ఇహ పరార్థములిచ్చునాతడు ఎవరికి. అహంకారముననచునాతడు ఇహ పరార్థములిచ్చునాతడు ఎవరికి. సర్వము తాననుచు నమ్మి ఆశ్రయించిన వారికి
తన శరణు కోరిన వారికి సర్వము తాననుచు నమ్మి ఆశ్రయించిన వారికి తన శరణు కోరిన వారికి షహరయారు షిరీన్ భానుల నోము పండగను మీహిరు బాబా మౌనావతారుడు మహిజనించెను మేలు కొల్పగను మహిజనించెను మేలు కొల్పగను सुल्तान मेहर बाबा की जय। ఆశీర్వదించు 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 నీ మాటనే నేను చెప్పాలని నీ పాటనే నేను పాడాలని నీ మాటనే నేను చెప్పాలని నీ పాటనే నేను పాడాలని నీ సేవలోనే తరించాలని నీ పాదముల చెంత ఒరగాలని నీ సేవలోనే తరించాలని నీ పాదముల చెంత ఒరగాలని ఆశీర్వదించు 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 నీ నామమే ఎప్పుడు పలకాలని నీ రూపమే ఎప్పుడు తలచాలని నీ నామమే ఎప్పుడు పలకాలని నీ రూపమే ఎప్పుడు తలచాలని నీ ప్రేమలో నేను మునగాలని నీ కోసమే నేను బ్రతకాలని నీ ప్రేమలో నేను మునగాలని నీ కోసమే నేను బ్రతకాలని ఆశీర్వదించు 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 నాలోని అహమంతా అనగాలని నీ ప్రేమయే నాలో పెరగాలని నాలోని అహమంతా అనగాలని నీ ప్రేమయే నాలో పెరగాలని 10 మందికి పంచి పెట్టాలని ఆనందమే నేను పొందాలని 10 మందికి పంచి పెట్టాలని ఆనందమే నేను పొందాలని ఆశీర్వదించు
ఆశీర్వదించు ఆశీర్వదించు ఆశీర్వదించు ఆశీర్వదించు శ్రీ మెహరు బాబా మా మెహరు బాబా శ్రీ మెహరు బాబా మా మెహరు బాబా अवतार मेहर बाबा की जय जय बाबा అందరికి జై బాబా. జై బాబా మనోజ్ఞ, చాలా బాగా పాడావమ్మా. జై బాబా. ఇప్పుడు ఆంటీ జై బాబా. జై బాబా అమ్మా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. ఎవరాది మానవుడో ఎవరాది పురుషుడో ఎవరు సద్గురువో ఎవరు సర్వోన్నతుడో ఆ దివ్య ప్రియతముని ఆ ప్రేమ సుందరుని చరణ పద్మములకి చిరుకాంకితం. జై జై మేహేరు గాయా కరో. జై జై మేహేరు गाया करो. प्यारे मेहर को दिल में बिठाया करो. प्यारे मेहर को दिल में बिठाया करो. जय जय मेहरु गाया करो. सुनाया करूंगी दामेहर की गाकर. सुनाया करूंगी दामेहर की गाकर. लगा लो वही दिल से मैं समा कर. लगा लो वही दिल से मैं समा कर. बातें बाबा की सबको सुनाया करो. जय जय मेहरु जय जय मेहरु गाया करो. प्यारे मेहर को दिल में बिठाया करो. जय जय मेहरु गाया करो. स्वस्थ कहते हैं भगवान मेहरु है. स्वस्थ कहते हैं भगवान मेहरु है. सारे सृष्टि का वो ही तू करतार है. सारे सृष्टि का वही तो करतार है. शीश मेहर से रह में झुकाया करो. जय जय मेहरु जय जय मेहरु गाया करो. जय जय मेहरु गाया करो. सातु रंगों से मन को रंगाया करो. रंग में ढाया करो. प्रीति बढ़ाया करो. सातु रंगों से मन को रंगाया करो. रंग में ढाया करो. प्रीत बढ़ाया करो. प्रेम का दीप ही में जलाया करो. जय जय मेहरु गाया करो. जय जय मेहरु गाया करो. प्यारे मेहर की दिल में बिठाया करो. प्यारे मेहर को दिल में बिठाया करो. जय जय मेहरु जय जय मेहरु गाया करो. అవతార్ మెహర్ బాబా కీ జై. మెహర్ బాబా గారి శిష్యులు ప్రేమికులు అనేక సార్లు బాబా ప్రేమికుల భౌతిక బాధలను
అనుభవించడం కళ్ళారా చూశారు. అటువంటి సంఘటన ఒకటి ఇప్పుడు చెప్పుకుందాం. ఒకసారి బాబా మెహరాబాద్లో తన మండలి వారితో ముచ్చటిస్తూ కూర్చొనున్నారు. అప్పటికి ఆయన శుభ్రంగా మంచి ఆరోగ్యంగా ఉన్నారు. ఉన్నట్లుండి ఆయనకి జ్వరం వచ్చింది. అది మామూలుగా కాదు, ఒళ్ళంతా సలసలా కాగిపోతూ ఉంది. అటూ ఇటూ తపనతో కొట్టుకోసాగారు. ఏదో అపరిమితమైన బాధతో గిలగిల్లాడారు. ప్రతి 5 నిమిషాలకు టెంపరేచర్ చూసుకుంటూ వచ్చారు. ఒకసారి 105 ఉండేది, మళ్ళీ 2 నిమిషాలకి 100కు తగ్గేది, మళ్ళీ 102కి 104కి ఎక్కేది, మళ్ళీ 5 నిమిషాలకు 90.8కి వచ్చేది. ఈ విధంగా 1 గంట గడిచింది. ఎవ్వరికి ఇదేమిటో బోధపడలేదు. ఒక్క క్షణం టెంపరేచర్ ఎక్కువ అవ్వడం, మరుక్షణం తగ్గడం విచిత్రంగా ఉంది. మందు పుచ్చుకోమంటే వద్దన్నారు. ఏమీ చేయలేన నిస్సహాయ స్థితిలో బాబా బాధ చూడలేక విచార వదనాలతో ఉన్న మండలి వారిని చూచి, బాబా, మీరేమీ ఆందోళన పడవద్దు, ఈ యాతన బాధ అంతా తగ్గిపోతుంది అన్నారు బాబా. బహుశా బాబా ఏదో ఆంతరంగిక కార్యక్రమం చేస్తూ ఉండాలి అని అనుకున్నారు మండలి వారు. కొంచెం సేపైన తర్వాత బాబా ప్రేమికుడు ఒకడు అహ్మద్ నగర్ నుండి సైకిల్ మీద హడావుడిగా వచ్చాడు. అతను ఏడుస్తూ బాబా వద్దకు వచ్చి, బాబా, నా తండ్రిని రక్షించు, అతనికి జ్వరం అతి తీవ్రంగా ఉంది, నిన్ను క్షమించమని అడగమని నన్ను పంపాడు. ఆ బాధ తట్టుకోలేకుండా ఉన్నాడు. టెంపరేచర్ ప్రతి 5 నిమిషాలకు హెచ్చడం తగ్గడం జరుగుతూ ఉంది. డాక్టర్లు అసహాయులై ఉన్నారు. మీరొక్కరే నా రక్షకులు. నా తండ్రి బాధతో చచ్చిపోతున్నాడు. చనిపోయే ముందు మీ క్షమాభిక్ష కోరుతున్నాడు బాబా. దయచేసి ఇప్పటికైనా నా తండ్రిని క్షమించు. మేము ఆయన బాధను చూడలేకుండా ఉన్నాం అంటూ బాబా పాదాలపై తల ఆనించి ఏడవడం మొదలుపెట్టాడు. మండలి వారు ఆశ్చర్యపోయారు. అంత నీరస స్థితిలోనూ బాబా లేచి కూర్చుని ప్రేమతో అతని తల నిమిరి నవ్వుతూ అతన్ని క్షమించానన్నారు. అతనిని సముదాయించి వారి కుటుంబ సభ్యులను ఆందోళన చెందవద్దని చెప్పమన్నారు. అతనికి మంచి వైద్యం చేయించండి, అంతా చక్కబడుతుంది అన్నారు. నా నజరు నీ తండ్రిపై ఉంది, అతనికి ఆరోగ్యం చేకూరుతుంది అని చెప్పారు. ఇంటికి వెళ్లి అతని తండ్రి స్థితిని తనకి తెలపమన్నారు. బాబా తానే 1 డోసు మందు తాగి అందరినీ తన గదిలోకి నుండి వెళ్ళిపోమన్నారు. కొంచెం సేపటికి మండలి వారిని పిలిపించారు. వారు చూసేటప్పటికి ఆయనకి ఒళ్ళంతా చెమటలు పోస్తున్నాయి. నెమ్మదిగా టెంపరేచర్ తగ్గి బాబా కులాసాగా ఉన్నారు. 3 గంటల తర్వాత ఆయన లేచి కూర్చుని నవ్వుతూ, బాధ అంతా అంతమైపోయింది. ఆ హిందూ ప్రేమికుడు తిరిగి వచ్చి, బాబా, నీవు నా తండ్రిని క్షమించావని చెప్పి నన్ను ఆందోళన చెందవద్దని చెప్పిన క్షణం నుండి నా తండ్రికి జబ్బు తిరుగుమొహం పట్టింది. నేను ఇక్కడికి వచ్చేసరికి నా తండ్రి ఎంతో బాధపడుతున్నాడు. మీ క్షమాభిక్ష తీసుకొని ఆయనకు ఆ వార్త చెప్పిన క్షణం నుండి ఆయనకి స్థిమితం కలిగింది. ఈ మాటలు విని ఆయన కంటి వెంట నీరు కార్చాడు. ఆయనకు కొత్త జీవితం వచ్చింది. ఇప్పుడు మందు తనంతట తానే తీసుకున్నాడు. కొంచెం సేపటికి అమితంగా చెమటలు పోసినాయి. జ్వరం నార్మల్కి వచ్చింది. అతను ఇప్పుడు ప్రశాంతంగా కులాసాగా ఉన్నాడు. బాబా, నా ప్రభువా, ఆయన తన జీవితాన్ని నీ పాదాల చెంత అంకితం చేసుకుంటున్నాడు అంటూ అతను బాబా పాదాల మీద పడి ఏడ్చాడు. అతన్ని దీవించి పంపారు బాబా. తరువాత బాబా చెప్పారు, ఇతని తండ్రికి నేను ఒక ఆజ్ఞ ఇచ్చాను, కానీ అతడు దాన్ని పాటిస్తానని వాగ్దానం ఇచ్చి మాట తప్పాడు. గురువాజ్ఞను ఉల్లంఘించడం వల్ల వచ్చిన ఫలితమే ఇది. జబ్బు నయమైన తరువాత అతడు వచ్చి బాబాని క్షమాపణ కోరుకున్నాడు. అది అసలు విషయం ఏంటంటే, గురువు గారు చెప్పింది ఆయన ఏదో మనకి ఆ విషయం తెలియదు, కానీ బాబా ఆ విధంగా తెలియచెప్పారు. అయితే ఇంకొక సంఘటన మనం ఇక్కడ చదువుకుందాం. బాబా లీలలు అనేకం ఉంటాయి. ఎన్ని కథలు ఉన్నాయో చెప్పలేము. ఆ లీలల్ని మనం ఆనందంగా విని ఆనందిద్దాం. అది ఒక అటవీ ప్రాంతం. నేను ఉద్యోగరీత్యా ఇక్కడ రాజా అని రాసుంది, అతను రాస్తున్నటువంటి ఈ సంఘటన. అది ఒక అటవీ ప్రాంతం. నేను ఉద్యోగరీత్యా అక్కడ ఉంటూ ఉండేవాడిని. కళాపిపాసినైన నేను అక్కడ దొరికిన అడవి గడ్డితోనే కళాత్మకంగా ఒక చిన్న పర్ణశాల కట్టుకుని నా కుటుంబంతో సహా అక్కడే కాపురం చేస్తూ ఉండేవాడిని. ముందుగా ఒక వరండా, దాని నానుకొని ఒక పడక గది, దాని వెనుక ఒక వంటగది, భోజనాల గది ఉండేవి.
ఆ రోజు సాయంత్రం మేమంతా వెనుకనున్న భోజనాల గదిలో భోజనాలు చేస్తున్నాం. మా అబ్బాయి గాంధీకి అప్పటికి 4 ఏళ్లుంటాయి. వాడు మాత్రం భోజనానికి రాకుండా తన స్నేహితురాలు రమణమ్మతో కలిసి ముందు వరండాలో కూర్చొని హోంవర్క్ చేసుకుంటూ ఉన్నాడు. ఆ అమ్మాయి కూడా ఇంచుమించు మా అబ్బాయి వయసే ఉంటుంది. కొంచెం సేపటికి వాడు పరుగు పరుగున వచ్చి, నాన్న నాన్న, బాబా గారు మన ఇంటికి వచ్చారన్నాడు. చిన్న పాలవాడు తమాషాగా చెప్తున్నాడని అనుకుని నవ్వి ఊరుకున్నాను. నేను నమ్మటం లేదని, నిజంగా బాబా వచ్చారు నాన్న, నేను నిజంగా చూసా. గులాబీ రంగు చొక్కా తొడుక్కుని మన పడక గదిలో నుండి వచ్చి మేము కూర్చున్న వరండాలుండి మా ముందు నుండి నడిచి బయటకు వెళ్ళిపోయారు. చూరు దగ్గర వంగారు కూడా నాన్న. ఆ గట్టి పరకలు అతని తలకు తగిలిన శబ్దం కూడా విన్నాం. కావాలంటే రమణమ్మని కూడా అడగండి అంటూ ఆవేశంగా చెప్పుకుపోతున్నాడు. నేను చిత్రకారుని అవడం వల్ల, అనేక భంగిమలలో బాబా చిత్రపటములు వేయడం వల్ల చిన్నప్పటి నుంచి చూస్తున్న వీడు అదే వర్ణిస్తూ ఉండవచ్చుననుకుని, పోనీ వాడు చెప్పినట్లు ఆ అమ్మాయిని కూడా అడిగి చూద్దాం అనుకుని వెళ్ళి ఆ అమ్మాయిని, పాప ఇక్కడ ఎక్కి ఎవరైనా వచ్చారా అని అడిగాను. ఆ పాప కూడా మా అబ్బాయి చెప్పినట్లే తూచా తప్పకుండా వర్ణించి, మేమిద్దరం కూడా ఆయన తల వంచి వెళ్ళడం చూచామండి అంటూ ఆయన జుట్టును అటూ ఇటూ చూసి, అదిగో ఆ రంగులో ఉంటుందండి అంటూ ఆ మూల ఉన్న నా బూట్లు అటవీ శాఖ వారి రంగువి, అంటే మొక్కజొన్న పీచు రంగు చూపించింది. ఆ కళ్ళలోని అమాయకత, నిజాయితీ నాకు మాట రాకుండా చేసినాయి. ఈ సంఘటన జరిగే నాటికి బాబా గారు దేహం చాలించారు. అయితే ఇంకొక విషయం చదువుకుందాం ఇప్పుడు. మెహర్ బాబా భౌతికాయం చాలించి సమాధిలో దర్శనమిస్తున్న సందర్భాల్లో జొరాస్ట్రియన్ ప్రీస్ట్, అంటే పూజారులు, ప్రీస్టి దుస్తులలో బాబాను దర్శించడానికి వచ్చారు. అతడు అహ్మద్నగర్ లో మఠాధికారి. జనవరి 31వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు ఆయన యథాప్రకారం లేచి ప్రార్థన సలిపి మళ్ళీ పడుకున్నారు. అప్పుడు అతనికి ఒక దృశ్యం కనబడింది. ఒక తెల్లని గుర్రం ఎక్కి బాబా వెళ్ళిపోతూ, నేను నా గమ్యానికి, నా ఇంటికి వెళ్ళిపోతున్నాను అన్నారట. బాబా చుట్టూ దివ్యమైన కాంతి పుంజం ఉన్నది. వెంటనే పక్కపై నుండి లేచి మెహర్ బాబా గురించి తెలుసుకోవాలని అనుకున్నారు. మామూలుగా మఠాధికారిగా ఉండే రోజుల్లో బాబాని గౌరవించేవారు అంతే. బాబాపై ప్రేమ అంటూ ఏమీ లేదు. బాబా దేహం చాలించారని వినగానే అతడు విభ్రాంతి పొందాడు. అతను తనకు కానవచ్చిన దివ్య దృశ్యం తలుచుకొని అభిమానం పట్టలేక సమాధిలోనికి దిగి బాబా పాదాల్ని స్పృశించారు. అది చాలా అసమానమైన విషయం. ఎందుచేతనంటే పార్సీ మఠాధికారులెవ్వరూ ఎన్నడూ శవాన్ని ముట్టుకోరు. కానీ అతని దృష్టిలో బాబా జీవించే ఉన్నారు. ఆ విధంగా బాబా తన తుది దశలో కూడా ఇతరుల ఆవేదనను గ్రహించి తృప్తిపరిచారు. మేము ఆయన ఎడల ఎంతో ప్రశాంతంగా, ఎంతో దయతో, ఎంతో ప్రేమతో, ఇంకెంతో కరుణ చూపుతూ ప్రవర్తించేవారు. ఈ విధంగా బాబా తన తుది దశలో కూడా ఇతరుల వేదనను గ్రహించి తృప్తి పరిచేవారు. మా ఎడల ఆయన ఎంతో ప్రశాంతంగా, ఎంతో దయతో, ఎంతో ప్రేమతో, ఇంకెంతో కరుణతో చూపుతూ ప్రవర్తించేవారు. వీటన్నిటి మూలం ఆయన ఏ పురాణ పురుషుడని తెలుసుకుంటున్నాం. నిజంగా అనుభూతి చెందామని ఇక్కడ ఈరిచ్ గారు ఈ విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. అది ఆ మఠాధికారికి, ప్రీస్ట్ గారికి కలిగినటువంటి అనుభవాన్ని మనకి ఈరిచ్ గారు ఈ విధంగా తెలియజేశారు. అలాగే ఈరిచ్ గారు ఇంకొక విషయాన్ని కూడా, బాబా సమాధి చెందినటువంటి సమయంలో జరిగిన విషయాన్ని ఇంకోటి తెలియజేస్తున్నారు. ఇస్లాం మతస్థులకు మక్కా ముఖ్య యాత్రాస్థలం. ప్రపంచ నలుదిశలలో ఉన్న ముస్లింలు మక్కాలోని కాబాను దర్శించి ప్రణమిల్లడానికి వెళ్తూ ఉంటారు. గత 1400 సంవత్సరాల నుండి ముస్లింలు మక్కా వెళ్తూనే ఉన్నారు. కానీ ఈ సంవత్సరం, అంటే 1969 జనవరి 31వ తేదీ నుండి ఫిబ్రవరి 7వ తేదీ వరకు హాజీలు కాబా చుట్టూ ప్రదక్షిణ చేయుట వీలు లేకుండా దాని చుట్టూ 6.5 అడుగుల ఎత్తు నీరు నిలిచింది. గత 1400 సంవత్సరాల్లో అటువంటి సంఘటన ఎన్నడూ జరగలేదు. ఆ సంగతి వార్తాపత్రికలు ప్రకటించాయి. మెహర్ బాబా తన సమాధియే ప్రస్తుతం కాబా అని మెహర్ బాబా సూచించినట్లు అనిపించుతుంది అని ఇరిచ్ గారు వర్ణించారు. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు మనం ఒక పాట పాడుకుందామండి.
అవతార్ మెహర్ బాబా की जय। మనవి వినరావా పరమాత్మా మెహరు ప్రేమమయా, మనవి వినరావా పరమాత్మా మెహరు ప్రేమమయా, నీదు నామమునే స్వరాలుగా స్మరించుదాననురా, మనవి వినరావా పరమాత్మా మెహరు ప్రేమమయా, మానవాకృతిలో ప్రేమ తత్వమునే చూపావు, మానవాకృతిలో ప్రేమ తత్వమునే చూపావు, సత్య సాధనయే గమ్యమంటూ విశదపరిచావు, సత్య సాధనయే గమ్యమంటూ విశదపరిచావు, హృదయ క్షేత్రమే నీ నివాసముగా బాబా 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 మెహరు బాబా, హృదయ క్షేత్రమే నీ నివాసముగా మలచుకొనుటే ముఖ్యమన్నావు, మనవి వినరావా పరమాత్మా మెహరు ప్రేమమయా, మౌన ప్రకృతియే హృదయములో నాదమై నిలచే, మౌన ప్రకృతియే హృదయములో నాదమై నిలచే, కాంతిమయ రూపం మందహాసం ప్రేమ సంభరితం, కాంతిమయ రూపం మందహాసం ప్రేమ సంభరితం, నీదు రూపమే మాకు రక్షణగా, నీదు రూపమే మాకు రక్షణగా బాబా 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 మెహరు బాబా, నీదు రూపమే మాకు రక్షణగా నిలుపుకొనుటే ముఖ్యమన్నావు, మనవి వినరావా పరమాత్మా మెహరు ప్రేమమయా, నీదు నామమునే స్వరాలుగా స్మరించుదాననురా, మనవి వినరావా పరమాత్మా మెహరు ప్రేమమయా. చివరిగా ఇంకొక 5 నిమిషాలు ఉంది. ఒక విషయం చెప్తాను ఇప్పుడు. ఇది ఆ వాట్సాప్ దంపతులు, అమెరికా దేశంలో వాట్సాప్ దంపతులు ఉండేవారు. వారు చాలా సంవత్సరాలు ఆధ్యాత్మిక సాధన, ఆధ్యాత్మిక జ్ఞాన సంపాదన చేశారు. వారికి ఆంతరంగికంగా మెహర్ బాబాను చూడాలనిపించి బాబా ఇంగ్లాండ్ వచ్చినప్పుడు బాబాను దర్శించుకోవడానికి వచ్చారు. బాబా లండన్ నుండి రిట్రీట్‌కి వచ్చినప్పుడు వీరిద్దరు కూడా వచ్చారు. లోపలికి ప్రవేశిస్తున్న బాబా ఒక్క క్షణం ఆగి ఆయన తలపై చేయి వేసి ఆశీర్వదించి వీపు మీద ప్రేమతో తట్టారు. ఆ స్పర్శ ప్రభావం ఏమిటో కానీ వాట్సన్ చిన్న పిల్లవాని మాదిరిగా వెక్కి వెక్కి ఏడ్చాడు. నేను ఆయనను పక్క గదిలోనికి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టాను. ఇది చాంజీ చేశారు ఆ పని.
కొంతసేపటికి ఆయన తెప్పరిల్లి కన్నీటి నింటిన కళ్ళతో నీవెంతకాలము నుండి ఆయన వద్ద ఉంటున్నావు అని ప్రశ్నించారు. 7 సంవత్సరాలు అన్నాడు అతను. ఆ మాట వినగానే ఆయన ప్రేమతో, తండ్రి బిడ్డను చేరదీసినట్టు నన్ను చేరదీసి, నాయనా, ఇటువంటి మహానుభావుని సాంగత్యంలో నీవు 7 సంవత్సరాలు గడిపావంటే ఎంతటి అదృష్టవంతుడవు నీవెరగవు అన్నాడు. నిజమే, నేను అదృష్టవంతుడే, అది అంతా ఆయన కృప అని చాంజీ గారు అన్నారు. నా జీవితంలో మొట్టమొదటిసారిగా భగవత్ ప్రేమ అంటే ఏమిటో అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నాను. ఈ విషయం వాట్సన్ గారు చెప్తున్నారు. నా జీవితంలో మొట్టమొదటిసారిగా భగవత్ ప్రేమ అంటే ఏమిటో అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నాను. కేవలం ఒక్క క్షణం ఆయన నన్ను స్పృశించినంత మాత్రాన నాకు ఆ ఎరుక కలిగింది అన్నాడు వాట్సన్. తన చరిత్రనిలా చెప్పుకొని వచ్చాడు. నేను ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడైన ఎడిసన్ మహాన్స్ బావునితో కలిసి పనిచేస్తుంటాను. చిన్నతనం నుండి నాకు ఆధ్యాత్మిక జిజ్ఞాస ఉండేది. కొన్ని వేల పుస్తకాలు సేకరించాను. వేదాంతాన్ని, భగవతత్వాన్ని అర్థం చేసుకోవడానికి 6000 పుస్తకాలు చదివాను. కానీ అదంతా జ్ఞాన సామ్రాజ్య పరిధిలోనే ఉండిపోయింది. నా మానసికపు టంచుల వద్దనే ఉండిపోయింది. దానిని దాటి వెళ్ళి దాన్ని అర్థం చేసుకోవడం అసాధ్యమైంది నాకు. నేను సదా అన్వేషిస్తూనే ఉన్నాను. నా అన్వేషణ ఈనాడు అంతమైంది. బాబా యొక్క స్పర్శ చేత అది మది నుంచి హృదయానికి దిగింది. ఆ అనుభూతి ఒకరికి వివరించి చెప్పలేనిది. అది ఎవ్వరికి వారే అనుభవించాలి. అది నేను ఈనాడు గ్రహించాను. నాకు ఒక చిన్న కోరిక ఉంది. బాబాను ఏమీ ఆటంకము లేకుండా ఉంటే నేనిక్కడ ఉన్ననాళ్ళు నాకు ఆయన పాదాల వద్ద 15 నిమిషాలు కూర్చొని ధ్యానం చెయ్యాలని ఉంది. నేను ఆయనను మాట్లాడించను, ప్రశ్నలు వేసి వేధించను. నేను ఆయన సాన్నిధ్యంలో 15 నిమిషాలు గడపాలని చాలా కోరికగా ఉంది. దయచేసి నా ఈ కోరిక ఆయనకు తెలుపు అన్నారు. బాబా ఆయనకు 10-12 నిమిషాల్లో సృష్టి గురించి, పరిణామ దశల గురించి, భగవత్ సాక్షాత్కారం గురించి, పరమాత్మ పయనం గురించి పటముల సహాయంతో వివరించారు. వాట్సన్ చాలా ఆశ్చర్యపోయాడు. బాబాకు తన కృతజ్ఞతలు చెప్పుకొని, కేవలం ఒక్క సద్గురువుకి మాత్రమే ఈ విధంగా ఇంత క్లిష్టమైన విషయం బహు కొద్ది నిమిషాల్లో వివరించడం సాధ్యమవుతుంది అన్నారు. బాబా, మీరు తప్పగా అమెరికా దేశం రావాలి. మీరు నా అతిథిగా విచ్చేయండి. మీకు, మీతో పాటు వచ్చే వారందరికీ తగిన సౌకర్యాలు నేను సమకూర్చుతాను అన్నాడు. అది అవతార్ మెహర్ బాబా కీ జై. చివరిగా ఇప్పుడు శ్రీనివాసరావు గారి పాట ఒకటి. జయ బాబా అంటే మీకు 6 minutes టైం ఉందండి. ఇది 3:45 వరకు, అంటే 12:45 వరకు. అదే ఒక పాట సరిపోదు కదండి. సరే. జయ బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. నా మనసే నను ఆడించే, నీ ధ్యానమునే మరిపించే. నా మనసే నను ఆడించే, నీ ధ్యానమునే మరిపించే. అన్నీ తెలిసి నిన్నే మరచి, అన్నీ తెలిసి నిన్నే మరచి, అన్యముకై మది ఆక్రోశించెను. నా మనసే నను ఆడించే, నీ ధ్యానమునే మరిపించే. మాయా మనసుకు స్వాధీనతనై రాగితినేని ఐహిక వనములో, మాయా మనసుకు స్వాధీనతనై రాగితినేని
ఐహిక వనములో పసిడి ఛాయ ప్రాపంచ పంజరము పరిమితమాయెను నా పయనమునకు. పసిడి ఛాయ ప్రాపంచ పంజరము పరిమితమాయెను నా పయనమునకు. నయన మనోహర నా హృదయేశ్వర, నయన మనోహర నా హృదయేశ్వర, నీ పదధూళిగా నను మననీరా, నీ సదనమునకు నను రానీరా. నా మనసే నను ఆడించే నీ ధ్యానమునే మరిపించే. ఏ క్షణమైనా ఆయువు తీరును ఆఖరి వరకు సాయము కమ్మా. ఏ క్షణమైనా ఆయువు తీరును ఆఖరి వరకు సాయము కమ్మా. ఏ మరి నిన్నునే మరచిన క్షణము, ఏ మరి నిన్నునే మరచిన క్షణము నామది నిలువుమా నను దయాగనుమా. నా మనసే నను ఆడించే నీ ధ్యానమునే మరిపించే. ఇహ సౌఖ్యములకు లొంగనీయక భవబంధాలకు బంధీనవక. ఇహ సౌఖ్యములకు లొంగనీయక భవబంధాలకు బంధీనవక. సుందరనీ చరణారవిందముల సేవా తత్పరా భాగ్యశాలినై. సుందరనీ చరణారవిందముల సేవా తత్పరా భాగ్యశాలినై. బాబా బాబా నామ ప్రియతనై, బాబా బాబా నామ ప్రియతనై. బాబా సన్నిధి చేరనీవయా, ప్రేమ పెన్నిధిని పొందనీవయా. నా మనసే నను ఆడించే నీ ధ్యానమునే మరిపించే. అన్నీ తెలిసి నిన్నే మరచి, అన్నీ తెలిసి నిన్నే మరచి, అన్యముకై మది ఆక్రోశించెను, అన్యముకై మది ఆక్రోశించెను. నా మనసే నను ఆడించే నీ ధ్యానమునే మరిపించే. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అమ్మ. జై బాబా. జై బాబా అంటే మంచి పాట పాడారు. మళ్ళీ ఎక్కువ పాడుతూ ఉండేవారు ఈ పాట కదండి. లాస్ట్ పాట నా మనసే నన్ను ఆడించి. ఇది శ్రీనివాసరావు గారి పాటేనమ్మా. అది మన ఈ పాట నిన్న పాట అందులోని పాట శ్రీనివాసరావు గారి పాట. జై బాబా. జై బాబా. చాలా మంచి విషయాలు చదివారు, చెప్పారు. చాలా బాగుందండి. జై బాబా. జై బాబా. మైథిలి గారు జాయిన్ అయినట్టున్నారు. మైథిలి గారు ఆన్ టైం, పర్ఫెక్ట్ టైం. ఇది లింక్ లాగిన్ అయినప్పటికీ టైం పట్టేసింది. అదే అందరూ అదే అన్నారు. అదే రీబూట్ చేశారు మళ్ళీ.
జై బాబా జై బాబా. జై బాబా మాకు ఇదే అనుకుంటుంది ఎవరికి ఇవ్వాలా ఏంటి సంగతి అనుకుంటే అయ్యో ఆన్సర్ అసలు. జై బాబా. జై బాబా. तार मेहर बाबा की जय. देवा श्री मेहरु अवतार सद्गुरु. देवा श्री मेहरु अवतार सद्गुरु. सर्वे समां पाहि सदया सदानंद. देवा श्री मेहरु अवतार सद्गुरु. सर्वे समां पाहि सदया सदानंद. देवा भुवनमेल्लनु सृष्टि पुष्टि नष्टि जेयु. भुवनमेल्लनु सृष्टि पुष्टि नष्टि जेयु. पुरुषोत्तमुडवकिल भूतात्मुडवु मेहर. पुरुषोत्तमुडवकिल भूतात्मुडवु मेहर. देवा నీ దివ్య మహిమచే నిద్రాణమౌ జగతి. నీ దివ్య మహిమచే నిద్రాణమౌ జగతి. జాగరిత మొనరింప చనుదెంచితివ ప్రభు. జాగరిత మొనరింప చనుదెంచితివ ప్రభు. దేవా శ్రీ మేహరు అవతార సద్గురు. భవములేడును పాపి పంపితివి ఎనిమిదికి. భవములేడును బాపి పంపితివి ఎనిమిదికి. దయ సప్త భూమికల దాటించు పరమాత్మ. దయ సప్త భూమికల దాటించు పరమాత్మ. దేవా శ్రీ మేహరు అవతార సద్గురు. నీ సేవయే మాకు నిత్య జీవనముగా. నీ సేవయే మాకు నిత్య జీవనముగా. సృష్టి యందెల్ల నిన్ను జూచు జ్ఞానదాత. సృష్టి యందెల్ల నిన్ను జూచు జ్ఞానదాత. దేవా శ్రీ మేహరు అవతార సద్గురు. మమతాహముల బాపి క్షమత కరుణలను సగి. మమతాహముల బాపి క్షమత కరుణలను సగి. పాలించు దొర రామ భద్ర రాజా వినుత. పాలించు దొర రామ భద్ర రాజా వినుత.
देवा श्री मेहेरु अवतार सद्गुरु सर्वे समां पाहि सदया सदानंद देवा श्री मेहेरु अवतार सद्गुरु। अवतार मेहर बाबा की जय। जय बाबा। जब चिंता से गिर जाओ, जब दुख से चैन गवाओ, जब कुछ भी समझ न पाओ तो कहना मेहर बाबा। जब कुछ भी समझ न पाओ तो कहना मेहर बाबा। जय बाबा जय बाबा जय बाबा मेहर बाबा। जय बाबा जय बाबा जय बाबा मेहर बाबा। जब चिंता से गिर जाओ, जब दुख से चैन गवाओ, जब कुछ भी समझ न पाओ तो कहना मेहर बाबा। जय बाबा जय बाबा जय बाबा मेहर बाबा। जय बाबा जय बाबा जय बाबा मेहर बाबा। जब मुश्किल में फंस जाओ, जब मुश्किल में फंस जाओ, जब कोई राह न पाओ, जब कोई राह न पाओ, जब कुछ भी सह ना पाओ तो कहना मेहर बाबा। जब कुछ भी सह ना पाओ तो कहना मेहर बाबा। जय बाबा जय बाबा जय बाबा मेहर बाबा। जय बाबा जय बाबा जय बाबा मेहर बाबा। जरा मेहर कह कर देखो, जरा मेहर कह कर देखो, जरा दिल में अपने झांको, जरा दिल में अपने झांको। वही काशी वही है काबा, प्यारे कहना मेहर बाबा। वही काशी वही है काबा, प्यारे कहना मेहर बाबा। जय बाबा जय बाबा जय बाबा मेहर बाबा। जय बाबा जय बाबा जय बाबा मेहर बाबा। ये दुनिया एक उलझन है, ये दुनिया एक उलझन है, यह माया की अनबन है, यह माया की अनबन है। जो चाहे प्रेम किया बा, प्यारे कहना मेहर बाबा। जो चाहे प्रेम किया बा, प्यारे कहना मेहर बाबा। जय बाबा जय बाबा जय बाबा मेहर बाबा। जय बाबा जय बाबा जय बाबा मेहर बाबा। जो जपे मेहर को हर पल, जो जपे मेहर को हर पल, ओ पाए शांति का फल, ओ पाए शांति का फल। मधुसूदन उजले प्रतिभा, गाता जा मेहर बाबा। मधुसूदन उजले प्रतिभा, गाता जा मेहर बाबा। जय बाबा जय बाबा जय बाबा मेहर बाबा। जय बाबा जय बाबा
जय बाबा मेहर बाबा। जब चिंता से गिर जाओ, जब दुख में चैन गवाओ, जब कुछ भी समझ न पाओ, तो कहना मेहर बाबा। जब कुछ भी समझ न पाओ, तो कहना मेहर बाबा। जय बाबा जय बाबा, जय बाबा मेहर बाबा। जय बाबा जय बाबा, जय बाबा मेहर बाबा। जय बाबा जय बाबा, जय बाबा मेहर बाबा। अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబా की जय। ఇది ది ఎవ్రీథింగ్ అండ్ నథింగ్ లో నుంచి చదువుతున్నా అండి, ఒక చిన్న ఇది. డు నాట్ సీక్ అండ్ యూ విల్ ఫైండ్. Seek and you shall find has become such a commonplace that spiritual aspirants have begun to wonder what it means. To them, I say, do not seek and you will find. Do not seek material pleasure and you will find the spiritual treasure. This means seek only God by not seeking material pleasures, and you will find God. You can only seek God through self-denial. The spiritual treasure cannot be obtained by merely stretching out your hand for it. Only in the completeness of self-denial can the spiritual treasure become self-evident. There are three ways of obtaining the spiritual treasure. To earn it yourself by self-denial, to receive it as a spontaneous gift from God given to his lover, whose self has become effaced in the intensity of his longing for his beloved, to inherit it directly from the perfect master who bequeaths it to those who remain completely resigned to his will. Therefore, if you wish to find the treasure, stop seeking material pleasure. Seek the kingdom of heaven by not seeking the kingdom of earth, and you will find it. God seeks. The humor of the divine love game is that the one who is sought is himself the seeker. It is the sought who prompts the seeker to ask, where can I find him whom I seek? The seeker asking, where is God, is really God saying, where indeed is the seeker. अवतार मेहर बाबा की जय। 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 అవతార్ మెహర్ బాబా की जय. నైస్ సింగింగ్ అండ్ మైథిలి గారు. గాయత్రి జై థ్యాంక్ బాబా. యూ. జై బాబా. బ్యూటిఫుల్ మెసేజ్. జై బాబా. ఇప్పుడు 4కి ఉదయ గారి టర్న్, తర్వాత మనకి 15 మినిట్స్ ఖాళీ ఉంది. ఎవరైనా ఒక పాట పాడొచ్చు, లేదంటే ఉదయ గారు ఒక 5 మినిట్స్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, అండ్ రమా గారు 5 మినిట్స్ ఎక్స్టెండ్ చేయొచ్చు. ఇంకా ఇప్పుడు నాకు ఎవరు మెసేజ్ చేయలేదు గ్రూప్లోని, కాబట్టి సునీత గారు మీరు ఏమన్నా పాడాలనుకుంటే ఒక 5 మినిట్స్ పాడొచ్చు. అది జై బాబా.
జై బాబా. ఉదయ గారు మీ turn అండి. గాయత్రి. ఓకే. సరే అయితే మీరు ఉదయ గారు మీరు ఒక 5 minutes ఎక్స్టెండ్ చేస్తారా? మీ ఇష్టమే. షూర్ అండి. తర్వాత రామా గారు మీరు ఒక 5 minutes ఎక్స్టెండ్ చేయొచ్చు. అంటే బిఫోర్ స్టార్ట్ చేసేయచ్చు మీరు. అంటే 4:20 4:30 కదా, 4:25 చేసేయచ్చు. అదే ఓకే. ఉదయ మీ ఇద్దరి మధ్యలోని సునీత గారు పాట పాడతారు. కాదు. ఉదయ గారు 4:20కి అవ చేస్తారు, మధ్యలో సునీత గారు పాడతారు, మీరు 4:25 స్టార్ట్ చేసేయండి అంతే. సరే ఓకే షూర్. జై బాబా అండి. సునీత గారు మీరు ఉదయ గారు అయిపోయాక జై బాబా. జై బాబా అండి. అందరికి ఒక పాట పాడుతున్నానండి. జై అవతార్ మెహర్ బాబా కి జై. క్షణమైన నిను వీడని వరమీయరావా, గడియైన నిను మరువని మనసియరా మీరు, క్షణమైన నిను వీడని వరమీయరావా, గడియైన నిను మరువని మనసియరా మీరు, క్షణమైన నిను వీడని వరమీయరావా. భోగాలడుగను భాగ్యాలడుగను సిరులు ఎందుకు సంపదలెందుకు, భోగాలడుగను భాగ్యాలడుగను సిరులు ఎందుకు సంపదలెందుకు, కోరికలే కోరని కోరికలీయవా, కోరికలే కోరని కోరికలీయవా, కడవరకు నీ కొంగును విడనీయకుమా, కడవరకు నీ కొంగును విడనీయకుమా, క్షణమైన నిను విడని వరమీయరావా, గడియైన నిను మరువని మనసియరా మీరు, క్షణమైన నిను విడని వరమీయవా. తల్లియు తండ్రియు గురువు దైవము ఇహము పరము నీవే సర్వము, తల్లియు తండ్రియు గురువు దైవము ఇహము పరము నీవే సర్వము, నా తను అణువణువు నీవైతే, నా తను అణువణువు నీవైతే, అడిగేదేమున్నది నేనే నీవైతే, అడిగేదేమున్నది నేనే నీవైతే, నేనే నీవైతే, క్షణమైన నిను విడని వరమీయరావా, గడియైన నిను మరువని మనసియరా మెహరో, క్షణమైన నిను విడని వరమీయరావా. అవతార్ మెహర్ బాబా కి జై. నేను మెహర్ మధుబిందులు బుక్ నుంచి సర్వజ్ఞుడు మెహర్ బాబా దాని నుంచి ఒక కథ చదువుతున్నాను. అవతార్ మెహర్ బాబా కి జై. మెహర్ బాబా భగవంతుడు అనడానికి అనేక నిదర్శనాలు ఉన్నాయి. భగవంతుని లక్షణమైన సర్వజ్ఞత ఆయన ఏ విధంగా ప్రకటిస్తూ ఉండేవారో ఈ దిగువ సంఘటన ద్వారా తెలుసుకుందాం.
ఆయన ఎదురుగా జరిగే సంఘటనలే కాదు, ఆయన చాటుగా జరిగే విషయాలు కూడా ఆయన తెలుసుకోగలరు. ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఏమి చేస్తున్నది ఆయన తెలుసుకునే విషయం అనేక సంఘటనల వలన మనకు తెలుస్తుంది. ఉదాహరణకు కొన్ని సంఘటనలు చూద్దాం. బాబా గారు జీవనం గడుపుతున్న రోజులవి. ఒకనాడు వారంతా చాలా దూరం నడిచి అలసిపోయి రాత్రి 10 గంటలకు జొన్నగడ్డ అనే ఊరు చేరుకున్నారు. సాధారణంగా వాళ్ళు హోటళ్లలో గాని పెద్ద పెద్ద రహదారి బంగళాలో గాని దిగేవారు కాదు. కాస్త ప్రశాంతంగా ఉండే స్థలాలు అంటే ఏ దేవాలయంలోనో, ఏ మసీదులోనో, లేక ఏ దర్గాల దగ్గరో, ఏ శ్మశానాల వద్దను నున్న గదులు వెతుక్కుని అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉండేవారు. అదే విధంగా ఆనాడు రాత్రి ఒక మసీదు ఆవరణలో ఉన్న గదులు అద్దెకు తీసుకొని దానిలో దిగారు. ఏరెచ్ బాబా గారి గది తుడిచి శుభ్రం చేసి ఆయనకు పక్క సిద్ధం చేసి ఆయన గదిలోకి వెళ్ళిన తర్వాత తాను బయట కాపలా కూర్చున్నారు. మిగతా మండలి వారు ఎంత అలసిపోయారంటే ఆ దుమ్ము ధూళిలో ఉన్న వరండాలోనే బట్టలైనా మార్చుకోకుండా జోలు కూడా విప్పే ఓపిక లేక అలాగే పడుకొని నిద్రపోయారు. ఏరెచ్ కొన్ని గంటలు కావలి కాసిన తర్వాత గుప్తాజీని లేపి ఆ డ్యూటీ ఆయనకు అప్పచెప్పి తను మళ్ళీ తెల్లవారుజామున డ్యూటీకి వచ్చి బాబాను నిద్ర లేపవలసి ఉండడం చేత కొంతసేపు పరుండడానికి వెళ్ళిపోయాడు. గుప్తాజీ అక్కడే ఉన్న బెంచి మీద కూర్చొని కాపలా కాస్తూ ఉన్నాడు. కొంతసేపటికి ఆయనకు శంక తీర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఎక్కడికి వెళ్లాలో ఆయనకు తెలియలేదు. ఎక్కడ పడితే అక్కడ పోయటానికి అది పవిత్ర ఆలయమాయే. అందువలన ఆ చీకటిలో ఏదైనా అనువైన ప్రదేశం ఉందేమో చూడాలనుకున్నాడు. దానికి ముందుగా బాబా గది దగ్గరకు వెళ్ళి ఆయన ఏమైనా లేచారేమో, ఏమైనా కావాలేమో అని చూస్తారు. కానీ బాబా గుర్రు పెట్టి నిద్రపోతూ ఉంటారు. బాబా గారి గురక నెమ్మదిగా ఉండేది కాదు, పెద్దగా గుర్రు పెట్టేవారు. సరే, బాబా మంచి గాఢ నిద్రలో ఉన్నారు కదా, ఇదే మంచి అదను అనుకుని 1-2 నిమిషాలకి ఏమైపోతుంది అని తాను కూర్చుని ఉన్న బెంచి వెనుకనే ఏదో పిట్టగోడలాగా ఉంటే అది బహుశా మసీదు ప్రహరీ అయి ఉంటుంది కనుక పవిత్రతకు భంగం రాదు అనుకుని బెంచి మీద నిల్చొని ఒక కాలు ఎత్తి గోడ అవతల ఉంచుతూ నేల కోసరం కాలితో తడుముకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయానికి బాబా చప్పట్లు ఆగకుండా కొడుతూ ఉంటారు. బాబా ఆ విధంగా ఆగకుండా చప్పట్లు కొడితే ఎలా ఉన్నవారు అలా వెంటనే ఆయన వద్దకు పరిగెత్తుకుని రావాలని భావం. ఆ చప్పట్లు వినగానే గుస్తాజీ ఉలిక్కిపడి తన అవసరం సంగతి మర్చిపోయి బాబా వద్దకు పరిగెత్తుకుని వెళ్తారు. బ్యాటరీ లైట్ వేసి బాబా ఏం సైన్య చేస్తున్నారో చూస్తాడు. బాబా ఎక్కడికి వెళ్ళారు, బాబా ఎక్కడికి వెళ్ళావు, నేను పిలిస్తే ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావు, నీవు ఎక్కడ కూర్చున్నావో అక్కడి నుండి కదలకూడదన్న సంగతి నీకు తెలీదా అంటూ కోపడ్డారు. సాధారణంగా బాబా గారికి రాత్రి కాపలా కాసే వ్యక్తి కదలకుండా మెదలకుండా కూర్చోవాలనేది బాబా చేసిన నియమం. గుప్తాజీ కూడా ఆయన ఆజ్ఞ ప్రకారం మౌనం అవలంబిస్తున్నాడు. ఆయన జీవితాంతం మౌనంతోనే ఉన్నాడు. అలాగే సైన్య చేసి వచ్చి తన బెంచి మీద కూర్చుంటాడు. మళ్ళీ కొంతసేపటికి శంక తీర్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అప్పటికి ఆకాశంలో నక్షత్రాలు వచ్చి కొద్దిగా వెలుతురు కనబడుతుంది. ఆ వెలుతురులో అటు ఇటు చూస్తాడు. బెంచి వెనుక పిట్టగోడ పైనుంచి నేల ఎంత దూరం ఉందోనని తొంగి చూస్తాడు. కానీ అతనికి కనపడింది ఏమిటి? ఆకాశంలో నక్షత్రాల ప్రతిబింబాలు. అంటే అదొక చెరువు అన్నమాట. ఆ చెరువు ఆ ఊరికి అంతటికీ మంచినీరు సరఫరా చేసే పెద్ద చెరువట. గుర్రు పెట్టి నిద్రపోతున్న బాబా చప్పట్లు సమయానికి చర్చకపోతే గుస్తాజీ పని ఏమై ఉండేదో తేలిగ్గా ఊహించవచ్చు. బాబా సర్వజ్ఞుడు కనుక గుస్తాజీ రాబోతున్న ఆపది గ్రహించి సమయానికి అతన్ని పిలిచి అతన్ని కాపాడారు. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇంకో కథ కూడా చదువుకుందామండి. 1952వ సంవత్సరం నవంబర్ నెలలో మెహర్ బాబా గారు కొన్ని దర్శన కార్యక్రమాలు ఇస్తూ ఉన్నారు. అప్పుడు ఆయన డెహ్రాడూన్ లో ఉంటున్న తన ప్రేమికుడైన శత్రుఘ్న కుమార్ కు తనతో ఉండే అవకాశం కల్పించారు.
దర్శన కార్యక్రమాలు ఊరూరా జరుగుతూ ఉన్నాయి. జనవరి నెల వచ్చింది. బాబా అలహాబాద్ నుండి అక్కడ కుంభమేళాలో వచ్చిన సాధువులను కలుస్తూ ఉన్నారు. ఒక రోజు బాబా శత్రుఘ్న కుమార్ని పిలిచి, నీవు విడిచి వచ్చిన మీ కుటుంబం గురించి ఆందోళన చెందుతున్నావా అని అడుగుతారు. దానికి ఆయన, నేను నీ సాన్నిధ్యంలో ఉంటూ చాలా ఆనందంగా ఉంటున్నాను. ఇంత దూరంలో ఉండి నేను వాళ్ళకి చేయగలిగేది ఏముంటుంది? ఊరికే ఆందోళన చెంది చేసేదేమీ లేదు కదా అంటాడు. బాబా సరదాగా అతన్ని ఏడిపిస్తున్నట్లు, నీవేమో నా దగ్గర ఉండి నీ ఇంటి సంగతి కానీ ఇంకేది కానీ పట్టించుకోకుండా హాయిగా ఆనందిస్తున్నావు, కానీ నీ భార్య బాగోగుల గురించి నేను ఆలోచించవలసి వస్తున్నది అని అక్కడున్న శిష్యుడైన విష్ణుని పిలిచి డెహ్రాడూన్ లో ఉంటున్న కిషన్ సింగ్ కు టెలిగ్రామ్ ఇచ్చి కుమార్ భార్య క్షేమంగా ఉన్నదో లేదో కనుక్కోమంటారు. అక్కడ డెహ్రాడూన్ లో కుమార్ వాళ్ళు ఉండేది ఊరికి దూరంగా ఉండే ఒక పొలంలో. ఆ రోజు కుమార్ భార్య కుమార్ భార్య ఒక్కతే అక్కడ ఉండడం తటస్థించింది. వారింట్లో పనిచేసే పాలేరు కూడా మానేశాడు. పిల్లలు కూడా లేరు. వారి తాతగారింటికి వెళ్లారు. అంతేకాక కుమార్ భార్యకు ఉన్నట్లుండి విపరీతమైన నడుము నొప్పి వచ్చి మంచం మీద నుంచి లేచి మందు కూడా వేసుకోలేని పరిస్థితుల్లో ఉంది. అందుచేత ఆమె ఇంటి పనులతో పాటు పొలం పనులు కూడా చేయలేకపోయింది. గేదెలకు ఆవులకు మేత వేయలేకపోయింది. గొడ్లు ఒక రోజు మేత లేకుండా ఉండగలవు, కానీ పాలు పితకకపోతే అవి భరించలేవు. రెండో రోజు గడిచేసరికి అవి దీనంగా అరవడం మొదలుపెట్టినాయి. వాటి ఆర్తనాదం కుమార్ భార్య సహించలేకపోయింది. ఎలాగైనా వాటికి పాలు పిండి వాటి బాధ నివారించాలని అనుకుంటుంది. కానీ పారం వీరింటికి అటువైపు రోడ్డుకు అవతల వైపున ఉంది. ఏదో విధంగా కష్టపడి మంచం దిగి ఒక చెంబు తీసుకొని డేక్కుంటూ బయలుదేరింది. అప్పుడు రాత్రి 12 గంటలు అవుతుంది. ఇదిలా ఉండగా బాబా గారు కిషన్ సింగ్ కి ఇచ్చిన టెలిగ్రామ్, అతడు డెహ్రాడూన్ లో లేడని, అతడు ఢిల్లీలో ఉంటే అక్కడకు త్రిప్పి పంపబడింది. అతను తిరిగి డెహ్రాడూన్ బయలుదేరాడు. కానీ అతను చేరేటప్పటికి అర్ధరాత్రి అయింది. అయినప్పటికీ బాబా ఆజ్ఞ గనుక అతను వెంటనే సైకిల్ తీసుకుని కుమార్ ఇంటికి బయలుదేరాడు. అతను ఆ ఇంటి దగ్గరకు వచ్చేసరికి రోడ్డు మధ్యలో ఏదో ఆకారం కనబడింది. అది కుమార్ భార్య. పాపం దేక్కుంటూ రోడ్డుకి అడ్డం పడి ఉంది. వెంటనే కిషన్ సింగ్ ఆమెను లేవనెత్తి ఇంట్లో పరుండ చేసి డాక్టర్ని పిలుచుకొని వచ్చి ఆమెకు వైద్యం చేయించి ఇంట్లో ఆమెను చూచుకోవటానికి గొడ్ల సంగతి చూచుకోవడానికి ఒక మనిషిని ఏర్పాటు చేశాడు. అంతా చేసిన తర్వాత బాబాకు టెలిగ్రామ్ ఇచ్చాడు. ఆ టెలిగ్రామ్ చదివిన రామ్జీ, ఇది గొప్ప మహత్తు అంటాడు. దానికి బాబా, నేనేమి మహత్తులు చేయను, ఆమె ప్రేమ పిలుపుకు జవాబు ఇచ్చాను అంతే. కుమార్, అతని భార్య హృదయపూర్వకంగా నన్ను ప్రేమిస్తున్నారు. సహజ సిద్ధంగా నా ప్రేమ కూడా వారికి తిరిగి చేరుతుంది అన్నారు బాబా. తన ప్రేమికురాలు అర్ధరాత్రి ఒంటరిగా నిస్సహాయ స్థితిలో ఉన్నదని తెలుసుకుని సమయానికి సహాయం అందించిన ప్రేమమూర్తి మెహర్ బాబా గారి సర్వజ్ఞతకి ఈ సంఘటన సాక్షిభూతమై నిలుస్తుంది. అవతార్ మెహర్ బాబా కి జై. ఇప్పుడు ఒక పాట పాడతానండి. అవతార్ మెహర్ బాబా కి జై. మెహర్ ప్రభుని పద సేవనం ఉత్కృష్ట మానవా జీవనం, ఎన్నో జన్మల సంబంధం ఈ అవతారునితో అనుబంధం, మరువకోయి నామం తరించే సమయమే విరామం. మెహర్ ప్రభుని పద సేవనం ఉత్కృష్ట మానవా జీవనం, ఎన్నో జన్మల సంబంధం ఈ అవతారునితో అనుబంధం, మరువకోయి నామం తరించే సమయమే విరామం, మరువకోయి నామం తరించే సమయమే విరామం.
मेहे ప్రభుని పద సేవనం ఐహిక మాంచల వలలో తగిలి జన్మ రహస్యం మరచి దైనందిన మన నిత్య జీవనపు లక్ష్యము నీవే మరచి ఐహిక వాంఛల వలలో తగిలి జన్మ రహస్యం మరచి దైనందిన మన నిత్య జీవనపు లక్ష్యము నీవే మరచి ఆశామోహపు సంసారంలో సతమతమయ్యెదవేళ మరువకోయి నామం తరించే సమయమే విరామం మరువకోయి నామం తరించే సమయమే విరామం మెహర్ ప్రభుని పద సేవనం ఉత్కృష్ట మానవా జీవనం ఎన్నో జన్మల సంబంధం ఈ అవతారునితో అనుబంధం మరువకోయి నామం తరించే సమయమే విరామం మరువకోయి నామం తరించే సమయమే విరామం మెహర్ ప్రభుని పద సేవనం మానవ సేవి మాధవ సేవను దివ్యోక్తుల మది తలచి ఈశాద్వేష పుటగ్ని జ్వాలలను ప్రేమ పయోధిని ముంచి మానవ సేవి మాధవ సేవను దివ్యోక్తుల మది తలచి ఈర్ష్యాద్వేష పుటగ్ని జ్వాలలను ప్రేమ పయోధిని ముంచి సోదర మానవ సేవా భాగ్యం ఈశ్వర సేవా ఫలితం సోదర మానవ సేవా భాగ్యం ఈశ్వర సేవా ఫలితం మరువకోయి నామం తరించే సమయమే విరామం మరువకోయి నామం తరించే సమయమే విరామం మెహర్ ప్రభుని పద సేవనం ఉత్కృష్ట మానవా జీవనం ఎన్నో జన్మల సంబంధం ఈ అవతారునితో అనుబంధం మరువకోయి నామం తరించే సమయమే విరామం మరువకోయి నామం తరించే సమయమే విరామం మెహర్ ప్రభుని పద సేవనం దుర్దశ మానవ మనోశక్తిని పరీక్షించు బహురీతి దుస్థితిలో గల దీన జనాళిని ప్రేమించుటకనుభూతి దుర్దశ మానవ మనోశక్తిని పరీక్షించు బహురీతి దుస్థితిలో గల దీన జనాళిని ప్రేమించుటకనుభూతి స్వార్థం రోసి త్యాగం చూపి అనుభవించు ఫలితం స్వార్థం రోసి త్యాగం చూపి అనుభవించు ఫలితం మరువకోయి నామం తరించే సమయమే విరామం మరువకోయి నామం తరించే సమయమే విరామం మెహర్ ప్రభుని పద సేవనం ఉత్కృష్ట మానవా జీవనం ఎన్నో జన్మల సంబంధం ఈ అవతారునితో అనుబంధం మరువకోయి నామం తరించే సమయమే విరామం మరువకోయి నామం తరించే సమయమే విరామం మెహర్ ప్రభుని పద సేవనం అవతార్ మెహర్ బాబా की जय గాయత్రి గారు నన్ను కంటిన్యూ చేయమన్నారు జై బాబా జై బాబా
సునీత నెక్స్ట్ బాగా పాడారమ్మా, ఉదయం చక్కగా పాడావు, మంచి పాట. జై బాబా. సునీత గారు రెడీ ఉన్నారండి? జై బాబా. జై బాబా. ఆ తర్వాత రమా గారు, రమా ఆంటీ మీరు 425 ఆర్ లైక్ సునీత గారు ఎప్పుడైతే. జై బాబా. జై బాబా. సునీత గారు. మెహరు దేవుని ఇచ్ఛ తెలుసుకున్నావా, తెలిసి నీ జీవనము మలచుకున్నావా. మెహరు దేవుని ఇచ్ఛ తెలుసుకున్నావా, తెలిసి నీ జీవనము మలచుకున్నావా. వెరువకను బాధ్యతలు స్వీకరించాలి, నేర్పు మీరగ విధులు నిర్వహించాలి. వెరువకను బాధ్యతలు స్వీకరించాలి, నేర్పు మీరగ విధులు నిర్వహించాలి. మనసులో మెహరు మెదలుచుండాలి, మనసులో మెహరు మెదలుచుండాలి. నడిపేది తాననే భావముంచాలి, మెహరు దేవుని ఇచ్ఛ తెలుసుకున్నావా, తెలిసి నీ జీవనము మలచుకున్నావా. కష్ట సుఖములు నీకు సంప్రాప్తమైన తరి, మెహరేచ్ఛగా దాన్ని స్వీకరించాలి. కష్ట సుఖములు నీకు సంప్రాప్తమైన తరి, మెహరేచ్ఛగా దాన్ని స్వీకరించాలి. ప్రతి పరిస్థితి యందు మెహరేయుంచెనని, ప్రతి పరిస్థితి యందు మెహరేయుంచెనని, వినయమున అతనికి అర్పణము కావాలి. మెహరు దేవుని ఇచ్ఛ తెలుసుకున్నావా, తెలిసి నీ జీవనము మలచుకున్నావా. సర్వజీవులయందు చెరియించునాతడని అవగాహనము నొంది సేవలే చేయాలి. సర్వజీవులయందు చెరియించునాతడని అవగాహనము నొంది సేవలే చేయాలి. పరుల సేవలు చేసి పరమార్థమొందాలి, పరుల సేవలు చేసి పరమార్థమొందాలి. ప్రియతముని ఇచ్ఛకు అంకితము కావాలి, మెహరు దేవుని ఇచ్ఛ తెలుసుకున్నావా, తెలిసి నీ జీవనము మలచుకున్నావా. అనునిత్యమానామ స్మరణ చేసెడివారు, అంతిమ శ్వాసలో మెహరునే మరువరు. అనునిత్యమానామ స్మరణ చేసెడివారు, అంతిమ శ్వాసలో మెహరునే మరువరు. అట్టివారలే తనను చేరునన్నాడు, అట్టివారలే తనను చేరునన్నాడు. దివ్యాధికారమున తెలిపినానన్నాడు, మెహరు దేవుని ఇచ్ఛ తెలుసుకున్నావా, తెలిసి నీ జీవనము మలచుకున్నావా. మెహరు దేవుని ఇచ్ఛ తెలుసుకున్నావా, తెలిసి నీ జీవనము
మలచుకున్నావా. అవతార్ మెహర్ బాబా కి జై. జై జై బాబా. బాబా. జై బాబా అండి, మంచి పాట పాడారు. జై బాబా. రమా అండి, జై మెహర్ బాబా. అందరికీ జై బాబా. బాబా ప్రేమికులందరికీ ఎన్నో ఆదేశాలు, ఆజ్ఞల్ని ఇస్తూ ఉంటారు కదా. ఎంత విధేయత చూపిస్తున్నారు, విధేయంగా లేకపోతే ఏం జరుగుతుంది అనేది చాలా సందర్భాల్లో బాబా అందరికీ అర్థమయ్యేలాగా చెప్తూ ఉండేవారు. అటువంటి ఒక సంఘటన గురించి చూద్దాం. అంబోలి అనే చోట బాబా ఉన్నప్పుడు అక్కడ సిల్లా హల్ మజిద్ అనే ఆయన బర్త్డే జరిపారంట. అది అయిన తర్వాత మామిడి పళ్ళ ఫ్లేవర్తో ఉన్న మ్యాంగో ఐస్ క్రీము అందరికీ పంచిపెట్టారు. ఎందుకంటే ఆ ప్రాంతం మామిడి పళ్ళకి చాలా ప్రసిద్ధి అంట. అంతేకాకుండా విషపు నాగులకు కూడా ప్రసిద్ధి అంట. అందుకని బాబా చెప్పేవారు, అక్కడ చీకట్లో ఎవరు బయటికి వెళ్ళినా కంపల్సరీ లైట్ తీసుకుని వెళ్ళాలి అని ఒక ఆదేశం ఇచ్చారు. అయితే ఒకరోజు కిట్టి నొడిన వాళ్ళిద్దరూ కూడా చీకట్లో లాంతర్ పట్టుకెళ్ళకుండా మర్చిపోయి వెళ్ళిపోయారంట. మర్నాడు బాబాకి ఆ విషయం తెలిసి మీరు నా ఆజ్ఞలను ఎందుకు పాటించరు అని చెప్పి నేనేమన్నా మీకు మతిలేక ఆదేశాలు ఇస్తున్నానని మందలించారంట. అప్పుడు నొదిన అందంట, ఏమవుతుంది బాబా, పాము కరిస్తే నీ సమక్షంలోనే చచ్చిపోతాం అంతే కదా అందంట. అప్పుడు బాబా అడుగుతారు, దానివలన మీకేం లాభం ఉంటుంది అనుకుంటున్నావు అని అడిగారట. ఏముంది బాబా, చనిపోతే నీ మహాసాగరంలో కలిసిపోతాం అంతే కదా అని చాలా తేలిగ్గా చెప్పిందంట. అప్పుడు బాబా చెప్పారట, నువ్వు మునగటానికి బదులుగా ఒడ్డుకి కొట్టుకుపోతావు. ఎందుకంటే అవిధేయత చూపేవాళ్ళు మహాసాగరంలో కలవలేరు. ఒక చెక్క మొక్క ఒడ్డుకు కొట్టుకుపోయినట్లుగా ఎక్కడికో కొట్టుకుపోతారు, అక్కడే చనిపోతారు. అలాంటి మృత్యు వల్ల నీకు ప్రయోజనం ఉండదు. నాతో ఉన్నవాళ్ళు మరణించి జీవించగలగాలి. అలాంటి మరణం నీవు పొందలేవు. శాశ్వతంగా నీవు నాకు విధేయత చూపిస్తేనే నాలో కలుస్తావు, అర్థమైందా అని చెప్పి బాబా చెప్పారంట. అలాగే ఇంకొక సందర్భంలో బాబా ఒకరోజు ఈ స్త్రీలందరినీ బోట్ షికార్కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత బాబా చెప్తారు, మనం ఇలా బోట్లో షికార్కి వెళ్ళి ప్రయాణం చేస్తున్నప్పుడు నాకు ఒక చక్కటి కథ గుర్తొచ్చింది అని చెప్తే వాళ్ళందరూ స్త్రీలు ఆ కథ ఏంటో చెప్పండి బాబా అని అడుగుతారు. అడిగితే బాబా అప్పుడు ఇలా చెప్పడం మొదలుపెట్టారు. ఒకప్పుడు ఒక సద్గురువు గారు తన శిష్య బృందంతో ఉండేవాళ్ళు. ఆ శిష్యులంతా కూడా ఆ గురువు గారి దగ్గర ఎన్నో సంవత్సరాలుగా ఉంటూ ఉన్నారు. అయితే ఒకరోజు ఆ శిష్యులు తమలో తాము ఇలా ముచ్చటించుకున్నారట, ఇన్ని సంవత్సరాల నుంచి మనం గురువుగారి దగ్గర ఉన్నప్పటికీ కూడా మనం ఏం పొందాము, ఏం సాధించాము అని చెప్పి అనుకున్నారు. అప్పుడు గురువుగారికి ఈ విషయాన్ని తెలుస్తాయి కదా, వాళ్ళు సర్వజ్ఞులు. ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకుండా తనకేం తెలియనట్లుగానే అమాయకంగా ఉండిపోయారు. ఆ మన్నాడు శిష్యులందరూ కూడా గురువుగారి దగ్గర వచ్చి తమ స్థానాల్లో కూర్చుంటారు. వాళ్ళ ముఖాలు కొంచెం విచారంగా ఉండటం గురువుగారు గమనిస్తారు. అప్పుడు వాళ్ళు, ఏంటి నాయన ఎందుకు అలా ఉన్నారు అని అడిగారట. అప్పుడు వాళ్ళు మనసులో ఇలా అనుకుంటున్నాం అని చెప్పి చెప్పేశారంట. దానికి గురువుగారు నవ్వుతూ, మీరు ఓర్పుగా ఉండండి అని చెప్పారంట. అని మామూలుగా ముచ్చట్లో పడిన తర్వాత కొంతసేపటికి వాళ్ళ బాధ అంతా మర్చిపోయి ఉల్లాసంగా మారిపోతారు. వాళ్ళ విచారం అంతా కూడా మర్చిపోయారు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత గురువుగారు ఒకరోజు వాళ్ళ శిష్యులతో ఇలా అంటారు, ఈరోజు ఎవ్వరు ఏ పని చేయకండి, ఆనందంగా సంతోషంగా గడపండి.
చక్కటి మార్పు కూడా మీకు ఉంటుంది. ఈ రోజంతా మీకు మీరే గడపండి. తినండి, తాగండి, ఆడండి, ఎంతండి మీ ఇష్టం. ఎలా కావాలంటే అలా చేయండి అని చెప్పారంట. ఇంకప్పుడు వాళ్ళందరికీ ఎంతో ఉత్సాహం అంట. వాళ్ళందరూ పేకాట ఆడారంట, సంగీతం వినటం మొదలు పెట్టారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు జోక్స్ వేసుకోవటం, వాళ్ళకి ఏది కావాలంటే అది తినటం, ఇలా గడిపారంట. ఆ సాయంత్రం గురువుగారు అంటారా శిష్యులతో, మనందరం ఈ రాత్రికి బోట్ షికార్కి వెళ్దామా అని అడుగుతారు. అప్పుడు ఆ శిష్యులు ఇంకా సంతోషం. ఓ గురువుగారు ఇవాళ మమ్మల్ని బోట్ షికార్కి తీసుకెళ్తున్నారు, ఇంకొక కోరిక కోరదాం గురువుగారిని, మనం మద్యం కూడా సేవించటానికి అనుమతిస్తే ఇంకా చాలా బాగుంటది అనుకుని గురువుగారిని అడిగితే, సరే కానివ్వండి మీ ఇష్టం అన్నారంట గురువుగారు. అప్పుడు వాళ్ళంతా కడుపు నిండా తిని పీకల దాకా తాగుతూ బోట్లోకి ఎక్కి ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చుని పేకాట ఆడుతూ సంగీతం వింటూ ఆనందానికి హద్దులు అనేవి లేకుండా గడిపేస్తున్నారనమాట. అప్పుడు అయితే గురువుగారు వాళ్ళకు ఒక షరతు పెడతారు. వీళ్ళు ఆ పడవలో ఉన్న వాళ్ళందరూ కూడా వంతుల వారీగా ఇద్దరిద్దరు చొప్పున మరి పడవను నడపాలి కదా, మీరు తెడ్లు వేసి బోటును నడపాలి అని చెప్తారు. సరే ఓకే బాబా, ఓకే గురుగారు అని చెప్పారు వాళ్ళు. వాళ్ళకి ఆ విధమైన స్వేచ్ఛ దొరకటం వలన చాలా అమితంగా ఆనందిస్తూ ఎంజాయ్ చేస్తున్నారట. ఇంతలో గురువుగారు, అయ్యో మనం చాలా దూరం వచ్చేసినట్లున్నాం, తెల్లవారేలోపు మళ్ళీ మనం మన స్థానానికి తిరిగి వెళ్ళగలమా అని అడిగారంట. అప్పుడు వాళ్ళంతా తాగిన మైకంలో ఉన్నారు కదా, చాలా బడాయిగా చెప్పారంట, మనం ఎంత ముందుకు వెళ్ళినా తెల్లారేటప్పటికి తప్పకుండా వెనక్కి వెళ్ళిపోగలం, బోటును మేము వేగంగా నడుపుతాం కదా అని చెప్పారట. ఓ అయితే సరేలే అని చెప్పి గురువుగారు కామ్గా ఉన్నారు. ఆ రోజు వెన్నెల రాత్రి, అంతా తాగిన మైకంలో పడి ఉన్నారు. తెల్లారుతుంటే గురువుగారు వాళ్ళతో అన్నారట, అరే తెల్లారిపోతుందే, మనం ఇంకా ఇంటికి చేరలేదా అని అడిగారంట. వాళ్ళకు కూడా ఇంక తెల్లారుతోంది కదా, ఆ మధ్య మత్తులోంచి మెల్లిమెల్లిగా బయటకు వస్తూ ఉన్నారనమాట. అప్పుడు వాళ్ళు అన్నారట, అవును చాలా దూరం వచ్చేసినట్లున్నాం, ఇప్పుడు తిరిగి వెళ్ళటానికి మనకి టైము చాలా ఆలస్యం అయిపోతుంది కదా అనుకున్నారట. కానీ ఇంతలోకి వాళ్ళు కళ్ళు తెరిచి చుట్టూ పరిసరాలని గమనించారంట. ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. వాళ్ళు తాగిన మైకంలో ఏం చేశారంటే బోటుని ముందుకు తీసుకెళ్ళలేదంట. వాళ్ళు ఎక్కడ బయలుదేరారో అక్కడే ఉండిపోయారు. అప్పుడు ఆ సద్గురు ఇలా అంటారు, నాయనలారా, రాత్రంతా మీరు బోటును నడుపుతూనే ఉన్నారు, నేను కూడా మీతోనే కూర్చుని ఉన్నాను, కానీ ఇక్కడ నిజానికి ఏం జరిగిందో మీకు తెలిసిందా? నిజానికి బోటు కొంచెం కూడా ముందుకు వెళ్ళలేదు, మనం కూర్చున్న చోటే ఉన్నాము, ఒక్క అడుగు కూడా ముందుకు పోలేదు. దీనికి కారణం ఏమిటి అంటే, అప్పుడు శిష్యుల్లో ఒకడు అన్నాడంట, తాగిన మైకంలో బోటును నడుపుతున్నామని అనుకున్నాము, బోటును లంగర్కు కట్టిన తాడు విప్పనే లేదు అన్నాడంట. అప్పుడు గురుగారు ఇలా వివరించారు, మీరు ఈ ప్రాపంచిక సుఖాలను అనుభవిస్తూ ఉండటం వల్లనే మీరు ఎక్కడ ఉన్నారో ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు. మీరు ఐహిక సుఖాలలో తేలియాడుతూ ఉంటే నేను మీకు కూడా ఉన్నప్పటికీ కూడా ఏం చేయగలను? అలాగే మీరు నాతో ఎన్ని సంవత్సరాలున్నా కూడా నాకు దగ్గరగా జరగటానికి బదులు తాత్కాలికమైన సుఖాల్లో మీరు మునిగి ఉన్నారు. అటువంటప్పుడు ఏదో పొందాలని ఎలా ఆశిస్తారు? నా సాన్నిధ్యంలో ఉండి మీరు లబ్ధి ఏం పొందగలుగుతారు? కాబట్టి మీరు ఎక్కడ ఉన్నారో అలా ఆ మాదిరిగానే ఉండిపోయారు. కాబట్టి ప్రాపంచిక సంతోషాలకు బానిసలు కాకండి, వాటిని విడనాడి నాకు బానిసలుగా కావాలి. మీరు అడగకుండానే అప్పుడు మీరు ఏం కావాలో అది పొందుతారు అని చెప్పి గురువుగారు చెప్తారు. అప్పుడు ఈ గురువుగారి మాటల వలన గతంలో వాళ్ళు నిరాశపడిన విషయం గుర్తుకు వచ్చి అప్పటి నుంచి కూడా వాళ్ళు గురువు చెప్పైతే నిజమని నమ్మి ఆయన్ని విశ్వసించి ఆయనకి ఎంతో విధేయతతోటి ఉండేవారంట.
ఈ కథ అంతా పూర్తి చేసి అప్పుడు బాబా స్త్రీలతో ఇలా చెప్తారు, నేను మీకు అందమైన సుందర దృశ్యాలు చూపిస్తూ బోటు షికారుకు తీసుకెళ్లాను. మీతో చక్కగా మాట్లాడుతున్నాను. మిమ్మల్ని ఈ ప్రాపంచిక బంధనాల నుండి విముక్తి గావించటానికే ఇదంతా చేస్తున్నాను. ఇదంతా చేస్తూ ఎవరెవరి మనసు ఎక్కడ ఉందో కూడా నేను గమనిస్తూ ఉంటాను. మీరు ఆ ఆనందంలో పరధ్యానంగా ఉన్నప్పుడు దాని నుండి విముక్తి చేయటానికే మీకు మధ్యలో విఘ్నాలు కూడా కలిగిస్తూ ఉంటాను. మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకొని మొహాలు మార్చుకోకూడదు. నేను అలా వ్యవహరించకపోతే ఇన్నాళ్ళుగా మీరు నాతో ఉండటం వలన మీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. మీరు ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి, మీరు దేన్ని ఆనందిస్తున్నప్పటికీ మీ దృష్టిని నా మీదే ఉంచుకోండి. ప్రాపంచిక సుఖాల్లో మునిగిపోకండి. మీ కోరికలకు లొంగిపోకండి. నన్ను మాత్రమే ప్రేమించండి. కేవలం నన్ను ప్రేమిస్తే ఆ ప్రేమ మత్తులో ఈ ప్రాపంచిక సుఖాలన్నీ నిర్జీవమై మీరు నన్ను కనుగొంటారు అని చెప్పి బాబా స్పష్టంగా చెప్పారన్నమాట. అటువంటి బాబా యొక్క సాన్నిధ్యం దొరికినందుకు వాళ్ళు ఎంతో అదృష్టవంతులు. వాళ్ళ విషయాలన్నీ తెలుసుకుంటున్నాం కాబట్టి మనం కూడా దాని నుంచి ఇన్స్పైర్ అవి మనం కూడా అటువంటి ప్రయత్నం చేయాలని మనకి అర్థం చేసుకోవాలి మనం. అయితే బాబా సాన్నిధ్యంలోకి రావాలి అంటే దానికి బాబా యొక్క ఇచ్చ కూడా ఉండాలి. అది ఎలా జరుగుతుంది అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అది ఎవరో కాదు, మా అమ్మగారి విషయంలో జరిగింది. ముందుగా మా ఇంటి పక్కన ఒక లెక్చరర్ గారు ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో బాబా భజనలు జరుగుతూ ఉంటే మా నాన్నగారు అటు ఇటు వెళ్తున్నప్పుడు ఆ మాస్టర్ గారు, రండి సార్ కూర్చోండి అంటే మా నాన్నగారు అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవారు. అలాగే మా నాన్నగారికి బాబా మీద గురి ఏర్పడుతుంది. కానీ మా అమ్మగారికి కొంచెం కూడా విశ్వాసం కలగట్లేదు. ఆవిడ చేసే పూజలన్నీ ఆవిడ చేసుకోవటం ఇలా కొనసాగుతూ ఉంటుంది అనమాట. ఒకసారి నాగుల చవితి మీకు అందరికీ తెలుసు కదండి. ఆ రోజు పుట్ట దగ్గరికి వెళ్ళి పూజ చేసుకుని పాలు పోసి చిమిలి వేసి ఇవన్నీ చేస్తాం. ఆ నాగుల చవితి మన్నాడు అనమాట. ఆ ముందు మేమందరం కూడా ఒక పిక్నిక్ లాగా వెళ్ళి ఆ నాగుల చవితి ప్రోగ్రామ్ అంతా చేసుకునేవాళ్ళం. మాకు మేము రాజమండ్రిలో ఉండేవాళ్ళం. అక్కడ ఆర్ట్స్ కాలేజ్ అని ఉండేది. అక్కడ పుట్టలు చాలా ఉంటాయి అన్నమాట. అక్కడికి వెళ్ళి అక్కడంతా మంచి పుట్టను ఎత్తుక్కుని పూజ చేసుకుని అక్కడ బాణసంచా కాల్చుకుని ఎంతో హ్యాపీగా గడిపేవాళ్ళం అన్నమాట. అయితే అది మా నాన్నగారికి నచ్చట్లేదు. మీరందరూ వెళ్ళండి, నేను రాను రేపు అని చెప్పారు. అయితే మా అమ్మగారికి ఒక మీమాంసలో పడ్డారు. ఏం చేయాలి, ఈయన ఇలా అంటారు, నేనేమో బాబాని నమ్మలేకపోతున్నాను అని అలా ఆలోచిస్తుంటే మా ఇంట్లో ఒక గులాబీ మొక్క ఉంది. ఆ మొక్కకి ఒక మొగ్గ కూడా ఉంది. అదేమో రోజు కూడా తెల్లటి పూలు పూసే మొక్క అన్నమాట. బాబాకి గులాబీ రంగు అంటే ఇష్టం అంటారు కదా. రేపు పొద్దుటికి ఆ మొక్కకి గులాబీ రంగులో పువ్వు పూస్తే నేను బాబాని విశ్వసిస్తాను అని మా అమ్మగారు అనుకున్నారు. సరే తెల్లారింది. గదిలోంచి లేచి వచ్చి వచ్చేటప్పటికి ఎదురుగుండా మొక్క పువ్వు చూస్తే అది పింక్ కలర్లో పూసిందన్నమాట పువ్వు. పూస్తే అప్పుడు మా అమ్మగారు ఇంకా చాలా ఆనందపడ్డారన్నమాట. బాబా నువ్వు నాకు ఈ విధంగా నిదర్శనం చూపించావు, ఆ పువ్వులో నాకు నువ్వే కనిపిస్తున్నావు అని చెప్పి ఇంకా అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. మా అమ్మగారు బాబా ఎడలు చాలా విశ్వాసంతో ఉండేవారన్నమాట. ఇంకా ఆ తర్వాత మెల్లమెల్లగా మా కుటుంబం అంతా మా బంధువులు అందరూ బాబా పరిధిలోకి రావటం జరిగింది. అయితే బాబా మా అమ్మగారికి కడ వరకు కూడా ఏ విధంగా తోడున్నారు అనే దానికి మా నాన్నగారు మా అమ్మగారు కన్నా ముందుగానే ఆయన బాబాని చేరుకున్నారు. ఆ తర్వాత
ఆమె రాజమండ్రి సెంటర్ ప్రెసిడెంట్గా కూడా వ్యవహరించారు. ఆవిడ మెహ్రా కథలు అని చెప్పి పిల్లలకి బోల్డ్ కథలు అవి చెప్తూ అవి మన అవతార్ మెహర్లో కూడా పబ్లిష్ అవేవి. అలాగే చిన్న చిన్న నాటకాలు అవి రాసి అంటే బాబా జీవిత కథల్లో వాటిని పిల్లలందరితోటి వేయించి తర్వాత బాబా సెంటర్ ప్రెసిడెంట్గా చేశారు ఆమె. అయితే తర్వాత ఏజ్ రిలేటెడ్ ఆమెకి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఆమెకి లంగ్స్లో నీరు చేరుకుండేది. దానివలన విపరీతమైన ఆయాసం వచ్చేదన్నమాట. ఆవిడ కొన్ని నెలల పాటు ఇలా మంచం మీద పడుకుని ప్రశాంతంగా పడుకున్నది లేదు. అప్పుడు కూర్చుని ఉంటేనే కంఫర్ట్గా ఫీల్ అయ్యేవారనమాట. అప్పుడు గదిలో ఎదురుగుండా బాబా ఫోటో ఉండేది. అక్కడ కుర్చీలో కూర్చుని ఇంకా అలా బాబా నామస్మరణ చేసుకుంటూ కాలక్షేపం చేసేవారనమాట. అప్పుడు కాకినాడలో పద్మనాభం గారు, ఇంకా రాజమండ్రిలో నారాయణరావు గారు, వీళ్ళ పేర్లు మీరు వినే ఉంటారు. వాళ్ళు చాలా మంచి బాబా లవర్స్. వాళ్ళు మా నాన్నగారు వీళ్ళంతా కలిసి అక్కడ బాబా కార్యక్రమాలు చాలా చేశారనమాట రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో. వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మగారిని, అమ్మ మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు కదా మీ ఈ ఆయాసంతో అంటే ఆవిడ కొంచెం కూడా బాధపడకుండా ఇలా చెప్పేవారు. లేదండి, నాకు ఇది బాబా ఇచ్చిన మంచి అవకాశంగా నేను భావించుకుంటున్నాను. నిరంతరం ఆ బాబా ఎదురుగుండా కూర్చుని కంటి మీద కునుకు లేకుండా బాబాని స్మరించుకునే అవకాశం నాకు ఇచ్చారని చెప్పి ఆవిడ చాలా ఆనందపడ్డారనమాట. ఆ విధంగా ఆవిడ జీవితం ముగిసిపోయింది. సో బాబా గురించి చెప్పుకున్నప్పుడు ఎప్పుడో అటువంటివి జరిగాయి అని చెప్పి విన్నాము. తర్వాత మండలి సభ్యులు కొంతమంది వాళ్ళ ప్రత్యక్ష అనుభవాలు చెప్పారు. అదేవిధంగా మనకు కూడా మన జీవితాల్లో బాబా అటువంటి అనుభవాలు ఇచ్చి ఆయన యందు పూర్తి విశ్వాసం కలిగేలాగా ఆయన మనల్ని మలుచుకుంటూ ఉంటారనమాట. సో మనం అటువంటి విన్నప్పుడు ఇన్స్పైర్ అవుతూ ఉంటాము. కాబట్టి మనం ఎప్పటికీ కూడా బాబా కొంగు విడవకుండా ఉండాలని నాకు దృఢమైన విశ్వాసం అన్నమాట. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు చిన్న పాట అండి. मेहर देने वाले हैं हम सब लेने वाले हैं, आज खाली हाथ नहीं जाना, आज खाली हाथ नहीं जाना, जिसे चाहिए वो ताली बजाना, बजाना जिसे चाहिए वो ताली बजाना। मेहर देने वाले हैं हम सब लेने वाले हैं, मेहर देने वाले हैं हम सब लेने वाले हैं। रोज रोज मांगने का चक्कर ही छोड़ दे, रोज रोज मांगने का चक्कर ही छोड़ दे, जिसको जितना चाहिए वो आज इनको बोल दे, जिसको जितना चाहिए वो आज इनको बोल दे। आज अच्छा मौका है किसने तुमको रोका है, आज अच्छा मौका है किसने तुमको रोका है, बिल्कुल भी ना शर्माना, बिल्कुल भी ना शर्माना, जिसे चाहिए वो ताली बजाना, बजाना जिसे चाहिए वो थाली बजाना। मेहर देने वाले हैं हम सब लेने वाले हैं, मेहर देने वाले हैं हम सब लेने वाले हैं। लाखों लेने वाले हैं देने वाला एक है, लाखों लेने वाले हैं देने वाला एक है, पल में बदल देता किस्मत की रेखा है, पल में बदल देता किस्मत की रेखा है। भक्त थोड़े ज्यादा है पाने का इरादा है, भक्त थोड़े ज्यादा है पाने का इरादा है,
सबसे पहले हाथ उठाना, सबसे पहले हाथ उठाना, जिसे चाहिए वो थाली बजाना, बजाना जिसे चाहिए वो थाली बजाना। मेहर देने वाले हैं हम सब लेने वाले हैं, आज खाली हाथ नहीं जाना, आज खाली हाथ नहीं जाना, जिसे चाहिए वो थाली बजाना, बजाना जिसे चाहिए वो थाली बजाना, जिसे चाहिए वो थाली बजाना। अवतार मेहर बाबा की जय। జై బాబా, జై బాబా ఆంటీ. మీ నాన్నగారి పేరు ఏంటండి? ఆయన సుబ్రహ్మణ్యేశ్వరరావు గారండి. ఆహా. పద్మనాభం గారు ఒకసారి వైజాగ్ బాబా సెంటర్కి వచ్చారు, చాలా అప్పట్లో అనమాట. అప్పుడు మేము చిన్న పిల్లలు, ఇంటర్ 10th చదువుతూ ఉండేవాళ్ళం. అతను స్పీచ్లు చెప్తూ ఉండేవారు. అవునవును. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి నాగేశ్వరరావు గారని ఆయన హైదరాబాద్ లో మనకి చెప్తూ ఉంటారు కదా. అతను తెలుసు, అతను వైజాగ్ లోనే ఉండేవారు. మా ఇంటికి ప్రేయర్కి వస్తూ ఉండేవారు. ఎవ్రీ ఫ్రైడే మా ఇంట్లో ప్రేయర్ అయ్యేది. మా నాన్నగారి పేరేమో రంగప్రసాద్ గారు. ఏంటంటారండి? మీరు వైజాగ్ ఏంటన్నారు? వైజాగా అన్నాను. ఉండేది వైజాగ్, అంటే ఉన్నాం వైజాగ్. తర్వాత శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ అయిపోయింది నాన్నగారు వాళ్ళకి. ఇప్పుడు శ్రీకాకుళంలోనే ఉంటున్నారు. అవునా? పేరు విన్నానండి, రంగప్రసాద్ గారి పేరు విన్నాను నేను కూడా. వైజాగ్ లో కూడా సెక్రటరీగా చేశారు. ఇప్పుడు శ్రీకాకుళంలో కూడా చేశారు, కానీ ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి యూత్ ని బాగా ఎంకరేజ్ చేయాలని వైస్ ప్రెసిడెంట్ గా ఉంటున్నారు. చేశారు సెక్రటరీగా ఒక 12 ఏళ్ళు ఎంతో చేశారు. ఇప్పుడు ఈ పెద్దవాళ్ళు అయిపోతున్నారు, బాధ్యతలు అంత, అంటే కొంచెం అంత ఎనర్జీ కూడా బాగానే ఉంది, కానీ యూత్ ని ఎంకరేజ్ చేయాలి అని బాగా ఇది. కాకపోతే వాళ్ళు అలా ఇన్స్పిరేషన్ ఇస్తూ ఉంటారు ఇప్పటికీ, అంతే. అది సంగతి. బాగుంది, మీ అమ్మగారి స్టోరీ కూడా బాగుంది, చాలా బాగుంది. రాజమండ్రిలో బాబా సెంటర్ ఒక సత్రంలో ఉండేదండి కొన్నాళ్ళు. మా ఇంట్లో పెట్టారనమాట. మా అమ్మగారు వాళ్ళు సొంత ఇల్లు కట్టుకున్నప్పుడు, అంటే అద్దెంట్లో కూడా జరిగేది. తర్వాత సొంత ఇల్లు కట్టుకున్నప్పుడు ఒక పెద్ద హాలు బాబాకి అని చెప్పేసి కట్టుకున్నారు. మీ అమ్మగారి పేరు? కళ్యాణి గారండి. కళ్యాణి గారు విన్నట్టున్నదండి, మర్చిపోయా. అంటే రాజమండ్రి వాళ్ళ గురించి నాకు అంతగా తెలియదు. నేను ఇక్కడికి యుఎస్ఏ వచ్చి 10 years అయిపోయింది, ట్రాక్ పోయింది ఇండియాది. సో రాజమండ్రి అంటే అసలు మర్చిపోయాను. కళ్యాణి గారి పేరు విన్నామండి. నేను నాన్నగారిని అడుగుతాను ఈసారి. అలాగే అలాగే, తప్పకుండా అండి. తప్పకుండా అడుగుతాను, ఎందుకంటే నాన్నగారు వాళ్ళకి తెలిసే ఉంటుంది. బాబా కొవ్వూరు వేస్తాను ప్రేయర్లకి ఎక్కువ వెళ్తూ ఉంటారు, తెలిసే ఉంటుంది. అవునవును. కొవ్వూరు వచ్చిన వాళ్ళందరూ కూడా రాజమండ్రి మా ఇంటికి వచ్చేవారు. సెంటర్ మా ఇంట్లో కింద ఉండేది, పైనేమో ఒక గెస్ట్ రూమ్ ఉండేది. వచ్చిన వాళ్ళందరూ అక్కడ స్టే చేయటం. బాబా బర్త్డేస్ కి భాస్కరాజ్ గారు, ఈ మల్లిక్ వాళ్ళు తెలుసు కదా మీకు, కాకినాడ. బర్త్డే రోజు 25th రోజు మా రాజమండ్రినే వచ్చేవారు. అందుకని అప్పట్లో బాబా బర్త్డే అంటే మాకు అన్ని పండగల్లాక అది పెద్ద పండగ అనమాట. మేము ఎక్కడున్నా, మా వారు SBI లో జాబు, మేము వేరే ఊళ్ళో ఉన్నా, ఈవెన్ విజయవాడలో ఉన్నా, ఎక్కడున్నా అక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతాయి, కానీ కంపల్సరీ మా అమ్మగారు రాజమండ్రి వచ్చేయమనేవారు. మా అక్క వాళ్ళు అందరం వెళ్ళిపోవటం, అందరం కలిసి పాటలు పాడటం, డ్రామాలు వేయటం, అదంతా అబ్బబ్బా చెప్పలేమనుకోండి. అదొక వేడుకగా బాగా జరిగేది. లక్కీ, అదృష్టవంతులు. జై బాబా, జై బాబా, జై బాబా. థ్యాంక్ యూ సో మచ్, మా కొత్త విషయాలు తెలియజేశారు. జై మెహర్ బాబా. ఇప్పుడు హర్షిత్ టర్న్. ఓకే. అవతార్ మెహర్ బాబా కీ జై. నిన్న అండ్ కొంచెం సేపుకి నేను మెహర్ బాబాస్ నెక్స్ట్ వేవ్ అన్ని నుంచి బుక్లో చదువుతున్నాను. అండ్ జెఫ్ వూల్వర్టన్ అతని స్టోరీ చదువుతున్నాను. అండ్ ఒక చిన్న రీక్యాప్ ఇస్తాను. సో జెఫ్ వూల్వర్టన్
అతను ఎప్పుడు దేవుడిలో నమ్మలేదు అండ్ అతను కాలేజ్లో కూడా ఎప్పుడు నమ్మలేదు. కానీ న్యూయార్క్ వచ్చినప్పుడు అతనికి ఏమీ నచ్చలేదు. సో న్యూయార్క్ వదిలేసి వెళ్ళిపోయారు. కానీ 1967లో మళ్ళీ వచ్చారు అండ్ అక్కడ డానీ అనే ఒక అతన్ని కలిశారు అండ్ ఆ డానీనే బాబాని తెలియజేశారు. ఇప్పుడు ఆ డానీ కూడా ఒక మెహర్ బాబా మీటింగ్కి పిలిచారు అండ్ అక్కడి నుంచే ఇప్పుడు చదువుతాను. జై బాబా. I really can't remember anything about the meeting itself except that there was a movie of Baba and maybe some books for sale. But apparently, at the end of the meetings, they would always have a period of silence. Two of Baba's lovers, Fred and Ella Winterfeld, were part of the program. Fred would ask people to think of Baba, and Ella would ring a bell to begin the silence. Then, after 3 minutes, she would ring the bell to end it. At that time, Baba was still physically on earth in India, so no doubt for most people that this was a very palpable way of connecting to him. But I remember that when they asked us to think of Baba, I thought, well, I don't even know who he is. When Donnie used to talk about following Baba, I used to say, I don't believe you should follow anyone. Why would you follow anyone else's way? You should have your own unique path. This was my sentiment, and I didn't believe that people should follow anyone. So when they asked us to close our eyes and think of Baba, it felt to me as odd as if I were asking someone to close his eyes and think of my Uncle George. I mean, I had nothing to go on. Donnie had never told me anything personal about Baba. He had talked more about the metaphysics and teachings of him. Well, it's just 3 minutes. I can wait this out, I thought, as I looked around the room. My mind wandered back to when my brother and I were in my grandparents' church, keeping our eyes open while everyone else was praying. Although I had never really felt that one should follow anybody, looking at these people in the room, these homespun, very natural, kind people, I thought, even though I've never thought of religion as good, this doesn't look bad at all. As I was looking around, my eyes fell upon a large photograph of Baba propped up on an easel at the front of the room. In that picture, he is sitting in a chair looking out. It's the same one that is in the lagoon cabin where Meher Baba used to meet people at the center. As I glanced at the photograph, suddenly Baba's eyes came alive. There was unfathomable love in his eyes, and I knew that there was no love beyond this love. In fact, in that very instant, I knew my whole life was going to be led for him. Then Baba began looking at everyone in the room, and I could see that each one was his very favorite. When most of us look around a room, we brighten up for some, a little less for others, but each one was clearly Baba's favorite. In a moment, Baba's eyes began to get larger and larger, and all of a sudden I was looking directly into them. They filled the entire room, and it was like looking into oceans and oceans of love. There, in a flash, I was lifted up into a sublime realm, such as I had never experienced before. At the time, I felt we were outside of the universe. It was some place, and Baba was there beside me. As I looked down, about 75 or 100 feet below was the room we were all sitting in. Then Baba said to me that he wanted me to serve those people, his people. My background had been basically humanitarian, and I spontaneously asked him, why just them? Why not every man? I blurted that out because one of the reasons I didn't like religion was that it was exclusive. Yet the answer for that was not to come for some time. The next thing I knew, the bell was ringing, and I was back in my seat. Oh my God!
I mean, I had never expected to have such an encounter going to this little meeting of people I didn't even know. I had just gone along for the ride, and little did I know that I would find out the whole meaning and purpose of my life, the whole focus of my life. I was ecstatic. After the meetings, everyone would go over to the horn and an automat across the street for coffee and pie. Most of these people had just met Baba, and they would share all these amazing stories. We were just spellbound hearing about their amazing experiences of being with Baba and what he did, what he said. My two friends had also an amazing experience. Ken, like me, had gotten blasted by Baba and Donnie, who had brought us there, and was sky high at what happened to us. When we left there, Donnie and Ken hoisted me up on their shoulders, and we headed across West 57th Street, surrounded by all kinds of people coming and going. And while I was up there, I had the thought, we've got to be the three happiest guys on the face of the earth at this moment. After that evening, I felt Baba was watching me. Wherever I went, there he was. Then I remembered back to fourth grade when Jesus had watched me, and I realized he was the very same one watching me. I knew then that Baba had been Jesus. Later, I found out that he was called the Ancient One and had been only not Jesus but also Mohammed, Buddha, and all these other incarnations of God. But I had the experience of being watched by him, not in a judgmental or Old Testament sense, but in a very loving way. That was the spring of 1968. It was the end of the school year, and there were riots at the Columbia University, but that held no interest for me. After my experience with Baba in the meeting room, I could not imagine going back to college at all. College was on another planet after this, so I dropped out and determined that I was never going to work the rest of my life. I was just going to focus on Baba. It was a ridiculous idea, but that's what I decided at the time. Jai Baba. Okay, 2 minutes ఉన్నది సో నేను నామం చేస్తాను. हरि पर मात्मा अल्लाह रमज़द God is done who हरि पर मात्मा अल्लाह रमज़द God is done who हरि पर मात्मा अल्लाह रमज़द God is done who Hari par Matma Allah ramazd God is done who Hari par Matma Allah ramazd God is done who Hari par Matma Allah ramazd God is done who Hari par Matma Allah ramazd God is done who Hari par Matma Allah ramazd God is done who Hari par Matma Allah ramazd God is done who Hari par Matma Allah ramazd God is done who అవతార్ మెహర్ బాబా की జై జై బాబా థ్యాంక్ యూ ఇప్పుడు 5 to 5:30 అక్క పాడుతుంది జై బాబా జై బాబా జై బాబా అవతార్ మెహర్ బాబా की जय అందరికీ జై బాబా
अवतार मेहर बाबा की जय। పూనాపురములోనా శిరీతనయుడై బాబా పూనాపురములోనా శిరీతనయుడై బాబా దివ్యకాంతితోనే ప్రకాశించుచుండే దివ్యకాంతితోనే ప్రకాశించుచుండే శుభోదయములో బాలుడై దైవము శుభోదయములో బాలుడై దైవము అవతరించే తానే మేలు కొల్పగా అవతరించే తానే మేలు కొల్పగా పూనాపురములోనా శిరీతనయుడై బాబా పూనాపురములోనా శిరీతనయుడై బాబా దివ్యకాంతితోనే ప్రకాశించుచుండే దివ్యకాంతితోనే ప్రకాశించుచుండే శుభోదయములో బాలుడై దైవము అవతరించే తానే మేలు కొల్పగా అవతరించే తానే మేలు కొల్పగా ఎవరెవరోయి దివ్య సుందరాంగులు ఎవరెవరోయి దివ్య సుందరాంగులు ఏల వచ్చినారు ఈ శుభోదయములోనా ఏల వచ్చినారు ఈ శుభోదయములోనా